Hi guys, very good evening. నా పేరు దినేష్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు నీట్ ఛానల్. వెల్కమ్ టు ద సెషన్. సో ఈరోజు టాపిక్ థర్మోడైనమిక్స్. సో ఇంకా ఇంతకుముందు 2 సెషన్స్లో థర్మోడైనమిక్స్ బేసిక్స్ మొత్తం కాన్సెప్ట్ మొత్తం కవర్ చేసాం. నెక్స్ట్ 1.5 అవర్లో థర్మోడైనమిక్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఇంతకుముందు సెషన్స్లో కూడా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఇంకా కొన్ని ప్రీవియస్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఒక 20-25 క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 20-25 క్వశ్చన్స్ నెక్స్ట్ 1.5 అవర్లో మనం డీటెయిల్గా సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంతకుముందు క్లాసెస్లో మనం ఇదంతా కూడా డిస్కస్ చేసాం. వర్క్ డన్ అయిన ఎనీ థర్మోడైనమిక్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాం, ఇంటర్నల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసాం, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసాం. సో అదేవిధంగా ఒక గ్రాఫ్ ఇస్తే వర్క్ ఎలా కనుక్కోవాలి, అదేవిధంగా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డిస్కస్ చేసాం. సో కొన్ని పీవైక్యూస్ కూడా సాల్వ్ చేసాం. సో అదేవిధంగా నిన్నటి సెషన్లో ఐసోథర్మల్ ప్రాసెస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేసాం. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, వర్క్ డన్ ఇన్ థర్మోడైనమిక్ ప్రాసెస్. సో అదేవిధంగా ఒక సెకండ్, రెస్పాండ్ అవ్వట్లేదు ఇది. హాయ్ పుష్ప, గుడ్ ఈవినింగ్. రైట్, సో అదేవిధంగా ఐసోకోరిక్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాం, ఐసోబారిక్ ప్రాసెస్ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసాం, అడియాబెటిక్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా లాస్ట్లో మొత్తం అన్ని ప్రాసెస్ని కలిపి గ్రాఫ్ ఎలా ఉంటుందో, పీవీ గ్రాఫ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసాం. తర్వాత అన్నిటికి సంబంధించిన ఒక టేబుల్ రాసుకున్నాం. సో అదేవిధంగా పాలిట్రోపిక్ ప్రాసెస్, అంటే అన్ని ప్రాసెస్కి సంబంధించిన జనరలైజ్డ్ ప్రాసెస్ ఉంటుంది పాలిట్రోపిక్ ప్రాసెస్. ఈ పాలిట్రోపిక్ ప్రాసెస్లో స్పెషల్ కేసెసే మనం డిస్కస్ చేసిన 4 ప్రాసెస్లు కూడా. సో ఇది నిన్నటిదాకా మనం డిస్కస్ చేసింది. ఇప్పుడు క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? హాయ్ ఫనీ. Okay, so let's see this question. 2 cylinders A and B of equal capacity are connected to each other via a stopcock. A contains an ideal gas at standard temperature and pressure and B is completely evacuated. So అంటే ఇలా ఉందంట, ఒక సిలిండర్ ఇలా ఉంది, ఇంకో సిలిండర్, వీటి మధ్య ఒక స్టాప్ కాక్, అంటే ఏదో ఈ పక్క నుంచి ఆ పక్కకి ఏది పోకుండా చేసేదాన్ని స్టాప్ కాక్ అనొచ్చు. సో అదేవిధంగా ఇంకొక సిలిండర్ ఉంది ఇక్కడ. సో బీ ఈజ్ కంప్లీట్లీ ఎవాక్యుయేటెడ్. ఇక్కడ గ్యాస్ లేదు, ఇక్కడ ఉంది గ్యాస్. ద ఎంటైర్ సిస్టమ్ ఇస్ థర్మల్లీ ఇన్సులేటెడ్. థర్మల్లీ ఇన్సులేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? హీట్ లోపలికి పోనీదు, హీట్ బయటకు రానీదు. థర్మల్లీ ఇన్సులేటెడ్ అంటే టెంపరేచర్ చేంజ్ అవుతుంది కాదు, హీట్ ఇవ్వము, హీట్ తీసుకోము. ఓకేనా? హాయ్ వైష్ణవ్, సంధ్య హాయ్. ఓకే, సో దీని వాల్యూమ్ V అయితే దీని వాల్యూమ్ కూడా Vనే. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే థర్మల్లీ ఇన్సులేటెడ్ అంట. థర్మల్ ఇన్సులేటెడ్ అంటే హీట్ గివెన్ డెల్టా క్యూ ఆర్ క్యూ 0 అవుతుంది. మనం ఏమి హీట్ ఇవ్వట్లేదు, తీసుకోవట్లేదు. ఓకేనా? ఈ హీట్ ఇవ్వట్లేదు, తీసుకోవట్లేదు అంటే మీనింగ్ ఏంటి? ఏం ప్రాసెస్ అది? అడియాబెటిక్ ప్రాసెసేగా. అవునా? ఓకే, సో ఆన్సర్ అడియాబెటిక్ ప్రాసెస్. బికాస్ జస్ట్ థర్మల్లీ ఇన్సులేటెడ్ అనే వర్డ్ నుంచి మన ఆన్సర్ చెప్పేసి దీన్ని. ఓకేనా? సో రైట్, దీనిలో ఇంకో కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. రాయొచ్చు అనుకుంటామ్మా, రాయొచ్చు. మీకు ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి కదా, ఆ లిమిట్లోకి ఉంటే ఏం కాదు. రైట్, సో ఇప్పుడు మీరు స్టాప్ కాక్ తీసేస్తే, స్టాప్ కాక్ ఇస్ సడన్లీ ఓపెన్, మీరు ఓపెన్ చేసిన ఏమవుతుంది? థర్మల్ ఇన్సులేటెడ్ కాబట్టి హీట్ ఎక్స్చేంజ్ అవ్వదు కాబట్టి అడియాబెటిక్ అని చెప్పొచ్చు. సరే, ఇక్కడ ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ స్టాప్ కాక్ తీసేస్తే గ్యాస్ ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళిపోతుంది. అవునా? గ్యాస్ ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళిపోతుంది. స్టాప్ కాక్ తీసేస్తే ఏమవుతుందంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, దీనికి ఒక సపరేట్ పేరు కూడా ఉంది. ఇలాంటి ప్రాసెస్ దీనికి ఒక సపరేట్ పేరు కూడా ఉంది. గ్యాస్ ఏమైంది? ఇంతకుముందు ఎంత ఉందో అంతకన్నా తక్కువ గ్యాస్ డెన్సిటీ తగ్గిపోయింది. ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళిపోయింది గ్యాస్. అవునా? ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళిపోయింది, డిస్ట్రిబ్యూట్ అయింది. ఈ పక్క నుంచి కొంత గ్యాస్ ఆ పక్కకి వెళ్ళిపోయింది. మీరు గమనిస్తే ఈ గ్యాస్ దేన్నన్నా మూవ్ చేసిందా? గ్యాస్ వెళ్ళింది, గ్యాస్ కొంచెం ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేసుకునింది, కానీ గ్యాస్ దేన్నన్నా మూవ్ చేసిందా?
గ్యాస్ దేనైనా మూవ్ చేసిందా? ఏమన్నా? దేనైనా మూవ్ చేస్తేనే వర్క్ డన్ అని. ఇక్కడ ఏదైనా మూవబుల్ థింగ్ ఉండి దాన్ని మూవ్ చేస్తే గ్యాస్ అప్పుడు వర్క్ జరిగినట్టు. ఇక్కడ దేన్ని మూవ్ చేయలేదు కదా అది. ఓకే, సో వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్ ఈజ్ 0. వర్క్ డన్ 0, హీట్ సప్లైడ్ 0. సో హీట్ సప్లైడ్ డెల్టా క్యూ, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? హీట్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. అవునా? హీట్ సప్లైడ్ 0 అంట, వర్క్ డన్ 0. ఎందుకు? దేన్ని మూవ్ చేయట్లేదు. గ్యాస్ దానంతటా ఎక్స్పాండ్ అవుతుంది కానీ గ్యాస్ ఎటువంటి ఆబ్జెక్ట్ని మూవ్ చేయట్లేదు. లైక్ ఒక మనం జనరల్గా నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా నేను పిస్టన్, మీకు గుర్తుంటే పిస్టన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు. జనరల్గా మనం పిస్టన్ తీసుకుంటుంటాం అంటే ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్, ఫిజికల్లీ ఎగ్జిస్టింగ్ ఏదైనా మాస్ ఉన్న ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తుంది అనమాట. అప్పుడే గ్యాస్ వర్క్ చేసినట్టు. గ్యాస్ ఎక్స్పాండ్ అనేది మాత్రం వర్క్ చేసినట్టు కాదు, కానీ జనరల్గా ఎక్స్పాండ్ అయితే ఏదైనా మూవ్ చేస్తుంది, అప్పుడు వర్క్ జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడెక్కడ లేనట్టుంది డయాగ్రామ్. ఓకే, సో జనరల్గా మనం ఏం చేస్తామంటే సిలిండర్ ఇలా ఉంటుంది, మనం హీట్ ఇచ్చి ఇక్కడ ఒక పిస్టన్ ఉంటుంది, ఇది మూవబుల్ పిస్టన్, ఒక సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఈ గ్యాస్ ఎక్స్పాండ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ పిస్టన్ మూవ్ అవుతుంది. అంటే ఏదో ఒక దాన్ని గ్యాస్ డిస్ప్లేస్ చేస్తుంది. ఏదో ఒక దాన్ని గ్యాస్ డిస్ప్లేస్ చేస్తేనే దాని మీద వర్క్ జరుగుతున్నట్టు, గ్యాస్ వల్ల దాని మీద వర్క్ జరుగుతున్నట్టు. అసలు ఏది మూవ్ అవ్వకపోతే, ఫిజికల్ ఆబ్జెక్ట్ ఏది మూవ్ అవ్వకపోతే గ్యాస్ ఎవరి మీద వర్క్ చేసినట్టు? ఎవరు లేరు వర్క్ చేయడానికి. ఓకే, సో మీరు గమనిస్తే ఈ క్వశ్చన్లో ఫిజికల్గా ఎగ్జిస్టింగ్ అయిన మెటీరియల్ ఏదైతే ఉందో ఏది మూవ్ అవ్వాలా. దీని యొక్క ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి మూవ్ అవ్వాలా, అంటే డిస్ప్లేస్మెంట్ దేని మీద జరగలేదు. ఓకే, ఇలాంటి కేసెస్లో వర్క్ డన్ 0. ఇది జీరో అయితే డెల్టా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత అవుతుంది? అది కూడా 0నే కావాలి. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0 అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ కూడా 0నే. గ్యాస్ వెళ్ళి 2 వాల్యూమ్లో ఉంటుంది. ఓకే, గ్యాస్ వెళ్ళి 2 వాల్యూమ్లో ఉంటుంది, కానీ ఇక్కడ ఫిజికల్గా ఏ వర్క్ చేయలేదు, ఎవరిని మూవ్ చేయలేదు. ఇది మనం జస్ట్ స్టాప్ కాక్ తీసేసాం, అది ఎక్స్పాండ్ అయిపోయింది, అది ఎక్కువ వాల్యూమ్లో ఉంది. కానీ ఎక్కువ వాల్యూమ్లో ఉన్నా కూడా వర్క్ అయితే జరగలేదు. కాబట్టి హీట్ సప్లై చేయలేదు, కాబట్టి థర్మల్ ఇన్సులేటర్ కూడా హీట్ సప్లై చేయలేదు, కాబట్టి డెల్టా యూ కూడా 0 అవుతుంది, అంటే టెంపరేచర్ కూడా మారుతుంది. సో ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ మారదు ఈ కేసులో. దీన్నే మనం ఏమంటాం తెలుసా? దీన్నే మనం ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటాం. ఇలాంటి ఒక ప్రాసెస్ని మనం ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటాం. గ్యాస్ ఫ్రీగా ఎక్స్పాండ్ అవుతుంది, దేన్ని మూవ్ చేయకుండా ఎక్స్పాండ్ అవుతుంది. దీన్ని మనం ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటాం. సో ఫ్రీ ఎక్స్పాన్షన్ అనే ప్రాసెస్ గురించి మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఫ్రీ ఎక్స్పాన్షన్ గురించి పాసిబుల్ క్వశ్చన్స్ ఏవైతే మనం ఇక్కడ డిస్కస్ చేసాం, దానికి సంబంధించిన కాన్సెప్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హాయ్ భాగ్య, గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ హీట్ ఈస్ నైదర్ అబ్జార్బ్డ్ నార్ రిలీజ్డ్ బై సిస్టమ్? చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ అడిగారు. నిన్నటి క్లాస్ మీరు వినుంటే దీన్ని 1 సెకండ్లో ఆన్సర్ చేసేసి ఉంటారు. ఏ ప్రాసెస్లో హీట్ తీసుకోదు, హీట్ ఇవ్వదు? ఏ ప్రాసెస్లో డెల్టా క్యూ ఆర్ క్యూ 0? ఏ ప్రాసెస్లో జరుగుతుంది? అడియాబెటిక్లో మాత్రమే హీట్ గివెన్ 0 ఉంటుంది. ఆన్సర్ అడియాబెటిక్. హీట్ తీసుకోదు, హీట్ ఇవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. It's 2018 question. Volume of a monoatomic gas varies with its temperature as shown in the graph. Or graph miss ayindi. When it undergoes a change from state A to state B, okay, work done by the gas to the heat absorbed, right, when it undergoes a change. Okay, నేను ఇస్తా గ్రాఫ్ మీకు. ఓకే, సో రేషియో ఆఫ్ వర్క్ డన్ బై ది గ్యాస్. ఇది ఏం ప్రాసెస్ ఇది? ఐసోబారిక్ ప్రాసెస్. మీరు గమనిస్తే ప్రెషర్ చేంజ్ అవ్వట్లేదు. కాన్స్టెంట్ ప్రెషర్లో మనం ఏదైనా ప్రాసెస్ కండక్ట్ చేస్తే దాన్ని మనం ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. ఓకేనా, దాన్ని మనం ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. ఐసోబారిక్ ప్రాసెస్లో ప్రెషర్ కాన్స్టెంట్. మన ఈ గ్రాఫ్ చూస్తే ప్రెషర్ కాన్స్టెంట్ కాదు, కాబట్టి
మనకి ఇచ్చిన గ్రాఫ్ ఐసోబారిక్ ప్రాసెస్కి సంబంధించిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, ఐసోబారిక్ ప్రాసెస్లో హీట్ సప్లైడ్ ఇస్ ఈక్వల్ టు, ఇది ఏ ప్రాసెస్లో అయినా హీట్ సప్లైడ్ ఇస్ ఈక్వల్ టు వర్క్ డన్ ప్లస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇది ఏ ప్రాసెస్లో అయినా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వాడచ్చు. బట్ ఐసోబారిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఎంత? వర్క్ డన్ డబ్ల్యూ అనొచ్చు, డెల్టా డబ్ల్యూ అనొచ్చు. వర్క్ డన్ ఎంత ఐసోబారిక్ ప్రాసెస్లో? ఐసోబారిక్ ప్రాసెస్లో చాలా అన్నిటికన్నా ఈజియెస్ట్ ఐసోబారిక్ ప్రాసెస్లోనే పీ డెల్టా వి, ఆర్ దీన్ని మనం ఎన్ఆర్ డెల్టా టీ అని రాసుకోవచ్చు. మీరు గుర్తుంటే నిన్నటి క్లాస్లో నేను డిస్కస్ చేసాను. ఒకవేళ మీరు మిస్ అయ్యింటే నిన్నటి క్లాస్ మళ్ళీ ఒకసారి వినొచ్చు. సో ఒక్క నిమిషం చూపిస్తాను నేను. ఐసోబారిక్ ప్రాసెస్ చూడండి, ఇక్కడ ఐసోబారిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఐసోబారిక్ ప్రాసెస్ పీ డెల్టా వి ఎన్ఆర్ డెల్టా టీ. ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. సో నిన్న క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేసాము దాన్ని. సో దాన్ని జస్ట్ వాడుకుందాం. మీకు తెలియకపోతే ఐసోబారిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు మీరు. పీ డెల్టా వి ఆర్ ఎన్ఆర్ డెల్టా టీ. ఓకేనా, సరే. మరి వర్క్ డన్ ఓకే. వాట్ ఈస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ? ఏ ప్రాసెస్కైనా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎన్సీవీ డెల్టా టీ. ఏ ప్రాసెస్కైనా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఎన్సీవీ డెల్టా టీ. ఓకే, సో heat given is equal to delta W is nR delta T plus nCV delta T, which is equal to n into CV plus R delta T. CV plus R అంటే మనకు తెలుసు కదా, CP molar specific heated constant pressure. అవునా? సో ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు చూద్దాం. When it undergoes a change from state A to state B, ratio of work done by the gas to the heat absorbed. Ratio of work done by the gas to the heat absorbed. ఇది కావాలంటే వాళ్ళకి. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దామా? వర్క్ డన్ ఎంత? వర్క్ డన్ వచ్చి ఎన్ఆర్ డెల్టా టీ. అవునా? హీట్ సప్లైడ్ ఎంత? ఎన్సిపి డెల్టా టీ. డెల్టా టీ క్యాన్సిల్, ఎన్ క్యాన్సిల్. ఇట్ ఈస్ ఆర్ డివైడెడ్ బై సిపి. సో సిపి వాల్యూ తెలిస్తే మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మోనోఅటామిక్ గ్యాస్ అన్నారు కదా, మోనోఅటామిక్ గ్యాస్ అంటే ఎఫ్ వాల్యూ ఎంత? 3. ఎఫ్ వాల్యూ 3 అయితే సివి వాల్యూ ఎంత? F/2R అని రాస్తాం, విచ్ ఇస్ 3/2R. సిపి ఎంత? సిపి ఈజ్ ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్ అని రాసుకోవచ్చు. ఓకే, సో సివి వచ్చి 3/2R ప్లస్ ఆర్, విచ్ ఇస్ 5/2R. సో సిపి వచ్చేసింది, సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో దిస్ ఇస్ ఆర్ డివైడెడ్ బై సిపి ఇస్ 5/2R. R cancel. What is remaining? The ratio is 2 divided by 5. ఓకేనా, అర్థమైంది అందరికీ? ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? ఓకే, చూడండి ఇక్కడ 2017లో ఇలా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. సో ప్రాసెస్ని ఐడెంటిఫై చేయాలంటే మనం, కనిపిస్తుంది కదా బొమ్మ బాగానే? యా, ఇది ఫస్ట్ ప్రాసెస్, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది. ఇది సెకండ్ ప్రాసెస్, ఇది థర్డ్ ప్రాసెస్. ఓకే, మొత్తం 3 ప్రాసెస్, 4వ ప్రాసెస్ కూడా ఉండాలి కదా. 1 2 3 4 ప్రాసెస్లు ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రాసెస్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో పీవీ గ్రాఫ్ ఇచ్చారు వాళ్ళు, పి వర్సెస్ వి. పీవీ గ్రాఫ్ ఇచ్చారు. సో ఈజీగా గుర్తుపెట్టచ్చు మనం. ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంది చూడండి. ఫస్ట్ ప్రాసెస్, ఇది ఫస్ట్ ప్రాసెస్. ఇది ఫస్ట్ ప్రాసెస్ ఇలా ఉందమ్మా. ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంది ఫస్ట్ ప్రాసెస్? మీరు గమనిస్తే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది. చూడండి, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండే ప్రాసెస్ని ఏమంటాం మనం? ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఐసోకోరిక్. వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఐసోకోరిక్. ఓకేనా. సెకండ్ ప్రాసెస్ చూడండి. సెకండ్ ప్రాసెస్ 2 కర్వీ ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి రెండో ప్రాసెస్ కర్వ్డ్గా ఉంది. చూడండి, రెండో ప్రాసెస్ ఇది, రెండో ప్రాసెస్ ఇది. మూడో ప్రాసెస్ ఇలా ఉంది. రెండో ప్రాసెస్, మూడో ప్రాసెస్, రెండు కూడా కర్వ్డ్గానే ఉన్నాయి. 2 ప్రాసెస్లు కర్వ్డ్గానే ఉన్నాయి. ఓకే, కాకపోతే దేనికైతే ఏదైతే ఫాస్ట్ చేంజ్ అవుతుంటుందో అది అడియాబెటిక్ ప్రాసెస్. 2 రకాల ప్రాసెస్లే కర్వ్డ్గా ఉంటాయి. ఒకటి ఐసోథర్మల్, రెండోది అడియాబెటిక్. ఏది ఎక్కువ ఫాస్ట్గా చేంజ్ అవుతుందో అది అడియాబెటిక్ ఉంటుంది. ఎందుకంటే అడియాబెటిక్లో స్లోపు గామా టైమ్స్ P/V అని రాసుకుంటాం. డెరైవ్ చేసాం మనం నిన్న.
సో స్లోప్ వచ్చి అడియాబెటిక్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మీరు గమనిస్తే సెకండ్ ప్రాసెస్ స్లోప్ ఎక్కువగా ఉంది, ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. థర్డ్తో పోలిస్తే సెకండ్ ఇది ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. సో సెకండ్ ఇది గ్యారంటీగా అడియాబెటిక్ అయి ఉండాలి. ఓకేనా. థర్డ్ వచ్చేసి డెఫినెట్గా ఐసోథర్మల్ అవుతుంది. ఎందుకంటే కర్వ్డ్ ప్రాసెస్లు రెండే, అడియాబెటిక్ ఐసోథర్మల్కి కర్వ్డ్ గ్రాఫ్ వస్తుంది, పీవీ గ్రాఫ్. అదేవిధంగా ఫోర్త్ చాలా ఈజీ. ఫోర్త్ వచ్చి ప్రెషర్ కాన్స్టెంట్ ఉంది. ఫోర్త్ దానికి ప్రెషర్ కాన్స్టెంట్ ఉంది. ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటే ఏంటది? ఐసోబారిక్ ప్రాసెస్. ఓకే. సో ఇంకా ఆప్షన్ చూసుకోవచ్చు మనం. 1 వచ్చేసి సి, పి వచ్చి సి, క్యూ వచ్చేసి ఏ, ఆర్ వచ్చేసి డి, ఎస్ వచ్చేసి బి. ఎస్, పర్ఫెక్ట్, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్, గ్యాస్ ఇస్ కంప్రెస్డ్ isothermally to half its initial volume. Okay, the same gas is compressed separately through an adiabatic process until its volume is again reduced to half. Same gas is compressed separately through adiabatic process until its volume is again reduced to half. Okay, ఏ ప్రాసెస్లో వర్క్ డన్ ఎక్కువ అంటున్నారు, ఏ ప్రాసెస్లో వర్క్ డన్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఓకే, ఒకసారి గ్రాఫ్ గీసుకుంటే మనం క్లారిటీ వస్తుంది మనకు. రెండు కేసెస్లో మనకు గ్యాస్ని కంప్రెస్ చేస్తున్నారు. గ్యాస్ని కంప్రెస్ చేస్తే వాల్యూమ్ తగ్గాలి కదా. సో వాల్యూమ్ సగం అయిపోవాలంట. వాల్యూమ్, ప్రెషర్. సో సపోజ్ ఇది వాల్యూమ్ V అనుకుంటే, వాల్యూమ్ V/2 అంటే దీనిలో సగం, అంటే V నుంచి V/2కి రావాలి. V నుంచి V/2కి రావాలి. ఓకే, సో ఎలా వస్తుంది? కొంచెం తక్కువ స్లోప్ ఉంటుంది. దేనికి? ఐసోథర్మల్కి కొంచెం స్లోగా జరుగుతుంది ప్రాసెస్, అవునా? స్లోప్ కొంచెం తక్కువగా ఉంది. అదే అడియాబెటిక్ అయితే, అడియాబెటిక్ ఏం జరగాలి? అదే కంప్రెషను అడియాబెటిక్ ప్రాసెస్ ద్వారా కూడా చేశారు. అడియాబెటిక్ ప్రాసెస్ ద్వారా చేస్తే ఏమవుతుంది? స్లోప్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే వాల్యూమ్ V/2కి కొంచెం స్లోప్ ఎక్కువగా ఉండేలా జరుగుతుంది, అవునా? సో ఈ రెండు ప్రాసెస్లో వర్క్ డన్ ఏ కేసులో ఎక్కువగా ఉంటుంది? ఏరియా అంటర్ ద గ్రాఫేగా వర్క్ డన్. సో ఫస్ట్ కేసులో ఈ గ్రీన్ది వచ్చేసి అడియాబెటిక్ ప్రాసెస్, ఈ రెడ్ది వచ్చేసి ఐసోథర్మల్. అడియాబెటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ అంతా, ఇదంతా ఈ ఏరియా అంతా కూడా కనుక్కుంటే మనం అది వర్క్ డన్ అండర్ అడియాబెటిక్ ప్రాసెస్. మరి ఐసోథర్మల్ పరిస్థితి ఏంటి? ఈ రెడ్ది ఏదైతే ఉందో, రెడ్ ఏరియా ఏదైతే ఉందో, ఈ రెడ్ దాని కింద ఉన్న ఏరియా ఏదైతే ఉందో, ఈ ఏరియాని మనం ఐసోథర్మల్ ప్రాసెస్లో జరిగిన వర్క్గా అర్థం చేసుకోవచ్చు. సో ఐసోథర్మల్లో జరిగిన వర్క్ తక్కువ. సో వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్, ఓకే, magnitude of work done in isothermal is smaller than magnitude of work done in adiabatic process. ఎందుకంటే ఏరియా అడియాబెటిక్ కేసులో ఏరియా ఎక్కువ ఉంది. నెగిటివ్ వర్క్ యాక్చువల్లీ చూస్తే మనం వాల్యూమ్ డిక్రీజ్ అయితే వర్క్ డన్ బై ది గ్యాస్ నెగిటివ్ అవుతుంది. బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వర్క్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ అడియాబెటిక్ ప్రాసెస్ ఇస్ మోర్ బికాస్ ఏరియా అండర్ ద గ్రాఫ్ ఇస్ మోర్. ఓకే, రైట్. సో చూడండి ఇక్కడ, కంప్రెసింగ్ ద గ్యాస్ ఐసోథర్మల్లీ విల్ రిక్వైర్ మోర్ వర్క్ టు బి డన్ కాదు కదా. కంప్రెసింగ్ ద గ్యాస్ అడియాబెటికలీ విల్ రిక్వైర్ మోర్ వర్క్. సో కంప్రెసింగ్ ద గ్యాస్ త్రూ అడియాబెటిక్ ప్రాసెస్ విల్ రిక్వైర్ మోర్ వర్క్ టు బి డన్, కరెక్టే కదా. యా, కంప్రెసింగ్ ద గ్యాస్ ఐసోథర్మల్లీ ఆర్ అడియాబెటికలీ విల్ రిక్వైర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ కాదు కదా. నెక్స్ట్, which of the case whether compression through isothermal or through adiabatic process requires more work will depend upon the atomicity of the gas. సో వర్క్ డన్కి అటామిసిటీతో సంబంధం లేదు. ఏరియా అంటర్ ద గ్రాఫే మనకి ఇంపార్టెంట్ గ్రాఫ్ ఇచ్చినప్పుడు. సో ఆప్షన్ ఇస్ ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. దీనిలో ఇంకో కేసు ఉందమ్మా, దీనిలో ఇంకొక కేసు మాట్లాడదాం. ఇంకొక పాసిబుల్ క్వశ్చన్ ఏంటి అంటే, దీనిలో ఇంకొక పాసిబుల్ క్వశ్చన్ ఉంది. కంప్రెషన్ కాకుండా ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు ఏంటి పరిస్థితి? కంప్రెషన్ కాకుండా ఎక్స్పాన్షన్ కనుక జరుగుతుంటే అప్పుడు వర్క్ డన్ ఎలా ఉంటుంది అప్పుడు చూద్దాం. సో సపోజ్ V/2 అనే వాల్యూమ్ నుంచి V అనే వాల్యూమ్కి ఎక్స్పాండ్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఐసోథర్మల్గా ఎక్స్పాండ్ అయింది అనుకుందాం. ఐసోథర్మల్గా ఎక్స్పాండ్ అయితే స్లోప్ తక్కువతో ఎక్స్పాండ్ అవ్వాలి. కర్వ్డ్గా ఉంటుంది గ్రాఫ్, బట్ స్లోప్ కొంచెం తక్కువ ఉండాలి. అడియాబెటిక్తో పోలిస్తే అడియాబెటిక్ ఫాస్ట్గా జరగాలి, ఐసోథర్మల్కి స్లోగా జరగాలి. ఓకే, సో గ్రీన్లో గీద్దాం. ఈ రెడ్లో ఉండేది ఏదైతే ఉందో అది ఐసోథర్మల్. దిస్ ఈజ్ ఐసోథర్మల్. అడియాబెటిక్ చూద్దాం.
అడియాబాటిక్ ఏం జరగాలి, ఫాస్ట్ స్లోప్ ఎక్కువ ఉండాలి, స్లోప్ ఎక్కువ ఉండాలి. దీని పాయింట్ ఏ పాయింట్ దగ్గర అయినా సరే దీనికంటే దీనికి స్లోప్ ఎక్కువ ఉండాలి, గామా టైమ్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, గామా టైమ్స్ ఎక్కువ ఉండాలంటే చూడండి గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఎక్స్పాన్షన్ అయింది, ఇంతకుముందు దాంట్లో కంప్రెషన్ జరిగింది. చూడండి V నుంచి V/2 వాల్యూమ్కి వచ్చింది, ఇక్కడ V/2 నుంచి Vకి వెళ్ళింది. సో ఇది అడియాబెటిక్ ప్రాసెస్. మీకు ఇదే క్వశ్చన్ మార్చి ఇలా కూడా అడగచ్చు. సో వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ అడియాబెటిక్ ప్రాసెస్? దిస్ వాట్ ఎవర్ ఇస్ ద ఏరియా అండర్ ద ఇన్ గ్రీన్, దట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ అడియాబెటిక్ ప్రాసెస్. అదే వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఇస్ ఇట్లా ఉంది, వర్టికల్ లైన్స్, వర్టికల్ రెడ్ లైన్స్ చూసారా, ఇది వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్. ఏది ఎక్కువగా ఉంది? ఐసోథర్మల్లో జరిగిన వర్క్ ఎక్కువ. సో బై డిఫాల్ట్ ఎప్పుడు అడియాబెటిక్లో జరిగిన వర్క్ ఎక్కువ కాదు, సిచ్యుయేషన్ బట్టి మారుతుంది. సో ఎక్స్పాన్షన్ కనుక జరుగుతుంటే వర్క్ డన్ ఇన్ అడియాబెటిక్ ఈజ్ స్మాలర్ దాన్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్. ఎప్పుడు ఇలా ఎప్పుడు జరుగుతుందంటే ఎక్స్పాన్షన్ అప్పుడు ఇలా జరుగుతుంది. రివర్స్ ఎప్పుడు జరుగుతుందంటే కంప్రెషన్ అప్పుడు జరుగుతుంది. సింపుల్ గ్రాఫ్ గీసుకొని మీకే అర్థమైపోతుంది. ఓకేనా? సో మీకు ఒకవేళ స్లోప్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఒకసారి చూపిస్తాను ఆ స్లైడ్ మీకు. చూడండి స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్. ఐసోథర్మల్లో P/V మైనస్ P/V, అడియాబెటిక్లో గామా టైమ్స్ P/V. గామా టైమ్స్ ఎక్కువ ఉంది స్లోప్ అడియాబెటిక్లో, కాకపోతే నెగిటివ్ స్లోపే, రెండింటిలో నెగిటివ్ స్లోపే. అయితే బాగా స్లోపీగా ఏది ఉంటుందంటే అడియాబెటిక్ గ్రాఫ్ స్లోపీగా ఉంటుంది, మోర్ స్లోపీగా ఉంటుంది PV గ్రాఫ్లో. అడియాబెటిక్ గ్రాఫ్ కానీ ఏదైనా సరే స్లోపీగా ఎప్పుడు ఉంటుందంటే ఓన్లీ PV గ్రాఫ్, P వర్సెస్ V గ్రాఫ్ గీస్తేనే, ఇంకేదో గ్రాఫ్ గీస్తే కాదు. మీరు అది అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా? సో నేను ఆర్గానిక్ ఎట్లా చెప్తానమ్మా, నేను కెమిస్ట్రీ టీచర్ కాదు కదా, ఫిజిక్స్ టీచర్. ఓకే, ఈ థర్మోడైనమిక్స్ అనే, ఈ థర్మోడైనమిక్స్ కెమిస్ట్రీ కాదమ్మా, ఫిజిక్స్లో నేను డిస్కస్ చేస్తున్నాను. ఫిజిక్స్లో కూడా థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ ఉంది. నేను కెమిస్ట్రీ టీచర్ కాదు, ఫిజిక్స్ టీచర్ని. ఓకే, సో ఫిగర్ బిలో షోస్ 2 paths that may be taken by a gas to go from state A to state C. ఏ నుంచి Cకి వెళ్తుందంట ప్రాసెస్. మనం ఇక్కడ ఈ ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్ నుంచి ఈ ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్కి వెళ్తున్నాం. ఓకేనా? ఇన్ ద ప్రాసెస్ AB, ఇక్కడి నుంచి ఇక్కడికి 400 joules ఆఫ్ హీట్ ఈజ్ యాడెడ్ టు ద సిస్టమ్. అర్థం చేసుకోండి. సో డెల్టా Q A to B is equal to delta U A to B ప్లస్ డెల్టా W A to B. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే PV గ్రాఫ్ ఇది, అది కనిపిస్తుంది కదా మీకు, P వర్సెస్ V గ్రాఫ్, P వర్సెస్ V గ్రాఫ్. క్లియర్గా A నుంచి Bకి వెళ్ళేటప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది, అంటే ఐసోకోరిక్ ప్రాసెస్. ఏ నుంచి Bకి వెళ్ళేటప్పుడు ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్లో వర్క్ డన్ 0. వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వకపోతే వర్క్ ఎట్లా జరుగుతుంది? వర్క్ డన్ ఇస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ PdV. వాల్యూమ్ చేంజ్ అవ్వకపోతే వర్క్ జరగనట్టే. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే వర్క్ డన్ పాజిటివ్ బై ద గ్యాస్, వర్క్ డన్ బై ద గ్యాస్ నెగిటివ్ ఎప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ అయితే. వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వకపోతే, వాల్యూమ్ చేంజ్ అవ్వకపోతే గ్యాస్కి వర్కే జరగనట్టు. ఐసోకోరిక్ ప్రాసెస్లో ఎప్పుడు కూడా వర్క్ డన్ 0. అంటే ఇచ్చిన హీట్ అంతా కూడా, ఎంత హీట్ ఇచ్చారు వాళ్ళు? 400 joules ఇచ్చారు. ఇచ్చిన హీట్ అంతా కూడా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకే పనికొచ్చింది, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి ఉపయోగపడింది. ఓకేనా? ఇంటర్నల్ ఎనర్జీ 400 joules చేంజ్ అయ్యింది. నెక్స్ట్, అండ్ ఇన్ ద ప్రాసెస్ BC 100 joules ఆఫ్ హీట్ ఈజ్ యాడెడ్ టు ద సిస్టమ్. ఇన్ ప్రాసెస్ BC 100 joules ఆఫ్ హీట్ ఈజ్ యాడెడ్ టు ద సిస్టమ్. ఓకే, సో డెల్టా Q B నుంచి Cకి ఏం జరుగుతుంది? ప్రెషర్, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుతుంది, ఎందుకంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుతుంది, వర్క్ కూడా జరుగుతుంది. ఓకే, సో డెల్టా QBC ఈజ్ ఈక్వల్ టు డెల్టా U B to C ప్లస్ డెల్టా W B to C. మీరు గమనిస్తే క్లియర్గా B నుంచి C దాకా వర్క్ డన్ ఫ్రమ్ B to C. మీరు గమనిస్తే ఈ ఏరియా, ఈ కింద ఏరియా ఏదైతే ఉందో ఈ మొత్తం కలిపి, ఈ మొత్తం ఏరియా ఏదైతే ఉందో అదే కదా వర్క్ డన్ ఇన్ B to C. వర్క్ డన్ ఇన్ B to C ఈ ఏరియా మొత్తం అనుకుంటే అది వర్క్ డన్ ఇన్ ఫ్రమ్ B to C. అది ఇచ్చిన మనకు పారామీటర్స్ అన్ని ఇచ్చేసారు కాబట్టి B నుంచి C దాకా వర్క్ డన్ ఈజీగా కనుక్కోవచ్చు. వాళ్ళు ఎంత హీట్ ఇచ్చారంట? 100 joules ఇచ్చారు. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ తెలియదు, కనుక్కోవచ్చు. సో వర్క్ డన్ ఎంత అని చెప్పారు? ఏరియా అండర్ ద గ్రాఫ్. ఏరియా అండర్ ద గ్రాఫ్ ఎంత? విడ్త్ ఎంత? విడ్త్ వచ్చేసి 2 × 10⁻³ విడ్త్ వచ్చి 2 × 10⁻³. హైట్ వచ్చేసి చూడు ఈ మొత్తం హైట్ ఎంత? 6 × 10⁴. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా U B to C ప్లస్ 6 2s are 12, 120 joules.
120 joules. చూడండి ఒకసారి 120 joules. సో డెల్టా యూ B2C is equal to 120 joules ఆ పక్కకు పంపించేస్తే -20 joules అయింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఎంత 400 joules. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత చేంజ్ అయింది -20 joules. సో ఏ నుంచి సికి వెళ్ళే ప్రాసెస్లో what is the change in internal energy as you go from A to C or as you go through A, B and then C? Change in internal energy is same whichever path you go through. Work done different paths లో డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, నువ్వు సేమ్ ఇనిషియల్ పాయింట్ సేమ్ ఫైనల్ పాయింట్ అయినా వర్క్ డన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. వర్క్ డన్ ఇస్ పాత్ డిపెండెంట్ ఫంక్షన్. వెళ్ళే పాత్ చాలా ఇంపార్టెంట్ వర్క్ డన్కి. బట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి వర్క్ డన్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ పాత్ డిపెండెంట్ కాదు, ఇట్ ఈస్ పాయింట్ డిపెండెంట్. ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ కాదు, సేమ్ పాయింట్స్కి వెళ్తున్నాం అనుకో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ సేమ్ ఉంటుంది. ఏ నుంచి సికి ఇలా వెళ్ళినా ఎలా వెళ్ళినా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ మాత్రం సేమ్. కానీ ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు వర్క్ డన్ మాత్రం డిఫరెంట్. మనం పాత్ మార్చే కొద్దీ వర్క్ డన్ మారుతుంది. చూడండి, ఏ నుంచి సికి ఇలా వెళ్తే వర్క్ డన్ ఇదంతా, ఏ నుంచి సికి ఇలా వెళ్ళాం అనుకో వర్క్ డన్ ఈ కాస్త మాత్రమే, వర్క్ డన్ డిఫరెంట్గా ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ నుంచి సికి వెళ్ళే ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫ్రమ్ ఏ టు బి ప్లస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫ్రమ్ బి టు సి. సో ఇంటర్నల్ ఎనర్జీ ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఎంత 400. సో బి నుంచి సికి వెళ్ళేటప్పుడు ఎంత -20. సో వచ్చేసి 380 joules. సో ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత అంట 380 joules అంట, 380 joules. సో హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ ఇన్ ద ప్రాసెస్ ఏసీ. ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు హీట్ ఎంత అబ్జార్బ్ అవుతుందని అడుగుతున్నారు. సో హీట్ అబ్జార్బ్డ్ ఈజ్ ఈక్వల్ టు హీట్ అబ్జార్బ్డ్ అంటే Q ఈజ్ ఈక్వల్ టు work done from A to C plus change in internal energy from A to C. సో A to Cకి వెళ్ళినప్పుడు హీట్ సప్లైడ్ అడుగుతున్నారు వాళ్ళు. వర్క్ డన్ ఫ్రమ్ A to C మనం కనుక్కోవచ్చు, గ్రాఫ్ నుంచి కనుక్కోవచ్చు. ఓకే, సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ మనం ఆల్రెడీ కనుక్కున్నాం. ఎలా వెళ్ళినా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ సేమ్, వచ్చేసి 380 joules. ఓకేనా, సో వచ్చేసి 380 joules ప్లస్ వాట్ ఈస్ ద వర్క్ డన్ ఫ్రమ్ A to C. ఓకే, ఏ నుంచి సికి వెళ్తే వర్క్ ఎంత, ఈ వర్క్ వచ్చేసి ఇది, ఈ ఏరియా వచ్చేసి ఈ రెక్టాంగిల్ ఏరియా ప్లస్ ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవచ్చు కదా. సో ఏరియా ఎంత, ఇది వచ్చేసి విడ్త్ 2 × 10⁻³ ఈ హైట్ వచ్చి 2 × 10⁻⁴, 2 × 10⁻³ ఇంటూ 2 × 10⁻⁴, 2 × 10⁻⁴ ప్లస్ ఈ ట్రయాంగిల్ ఏరియా చూడండి, ఈ ట్రయాంగిల్ ఏరియా బేస్ వచ్చేసి 2 × 10⁻³ ఈ విడ్త్, హైట్ వచ్చేసి 4 × 10⁻⁴, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హైట్, ఇది 6 ఇది 2 కాబట్టి డిస్టెన్స్ వచ్చి 4, 2 × 10⁻³ విడ్త్ ఇంటూ హైట్ వచ్చేసి 4 × 10⁻³ హాఫ్, బికాస్ అది ట్రయాంగిల్ కాబట్టి మనం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాసుకోవచ్చు. 2 క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 × 2 is 4. సో 10⁻⁴ 10⁻³ క్యాన్సిల్ చేస్తే 10 మిగులుతుంది, which is 40. ఇదొక 40 which is 80 joules ప్లస్ 380 joules. ఓకేనా, 380 joules. వెరీ గుడ్, 380 joules. సో హీట్ సప్లైడ్ is equal to 380 plus 80 is 460 joules. కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేయాలి క్వశ్చన్. ఓకేనా, ఒకసారి ఓపిక్గా మీరు ఓన్గా సాల్వ్ చేయండి, ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. చాలా సింపుల్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వాడుతున్నాం మనం, ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ మీరు నిన్న లాస్ట్ 2 సెషన్స్ అటెండ్ అవ్వకుండా ఉంటే, మీరు థర్మోడైనమిక్స్ డీటెయిల్గా నేర్చుకోవాలి అనుకుంటే ముందు సెషన్స్ 2 చూడండి. మీకు 2 రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. థర్మోడైనమిక్స్ అనేది కెమిస్ట్రీలో ఉంది, ఫిజిక్స్లో కూడా ఉంది. సో రెండిట్లోనూ మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో డబుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. Right, next, an ideal gas is compressed to half its initial volume by means of several processes. Which of the processes results in maximum work done? Compress చేస్తున్నారంట. సో PV గ్రాఫ్. ఓకే, వాల్యూమ్ని కంప్రెస్ చేస్తున్నారు. ఎట్లా, ఐసోకోరిక్. ఓకే, మ్యాక్సిమం వర్క్ ఏ ప్రాసెస్లో జరుగుతుంది. ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ మారదు కదా, అంటే అసలు మనం కంప్రెస్ చేయలేము.
వాల్యూమ్ కాన్స్టెంట్ ఐసోకోరిక్లో, అంటే కంప్రెషన్ జరగదు. సో ఐసోకోరిక్ అంటేనే వర్క్ డన్ జీరో కదా, వర్క్ డన్ జీరో. సో మనకి ఏమడుగుతున్నారు, మ్యాక్సిమం వర్క్ డన్. సో ఐసోకోరిక్ మ్యాక్సిమం వర్క్ డన్ అసలు కాదు, లీస్ట్ వర్క్ డన్ దాంట్లోనే ఉంటుంది. ఐసోథర్మల్, అడియాబాటిక్ ఈ రెండు గ్రాఫ్స్ ఇంపార్టెంట్ గ్రాఫ్స్ మనం అర్థం చేసుకోవాలి. ఐసోబారిక్ చూద్దాం. సపోజ్ ఒక వాల్యూమ్ దగ్గర మనం ఉన్నాం, ఈ పాయింట్ దగ్గర ఉన్నాం, ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నాం. దీని యొక్క వాల్యూమ్ వి. ఏం చేస్తున్నాం మనం, కంప్రెస్ చేస్తున్నాం. ఏ వాల్యూమ్కి ఎంతో కొంత హాఫ్ అన్నారు కదా, హాఫ్ అన్నారు. సో వాల్యూమ్ హాఫ్ అంటే ఈ గ్రాఫ్లో సగం అంటే V/2. వి అనేది ఇనీషియల్గా ఒక పాయింట్ దగ్గర ఉన్నాం మనం, సగం వాల్యూమ్ కంప్రెస్ చేయాలి. కాన్స్టెంట్ ప్రెషర్, ఐసోబారిక్ ప్రాసెస్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. కాన్స్టెంట్ ప్రెషర్ ఉండేటట్టు మనం కంప్రెస్ చేస్తే గ్రాఫ్ ఇలా ఉంటుంది. కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అంటే ఏ ప్రాసెస్ ద్వారా కంప్రెస్ చేస్తే వర్క్ ఇలా ఉంటుంది, గ్రాఫ్ ఇలా ఉంటుంది. కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఇలా ఉండాలి. సరే, ఇలా కాకుండా ఐసోథర్మల్గా కంప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఐసోథర్మల్గా కంప్రెస్ చేస్తే కర్వ్డ్గా ఉంటుంది, కాకపోతే స్లోప్ కొంచెం తక్కువగా ఉంటుంది అడియాబెటిక్తో పోలిస్తే. ఇలా ఉంటుంది. అంటే మనం కంప్రెస్ చేస్తే ఫైనల్ పాయింట్ ఏదైతే రీచ్ అవుతుందో అది సేమ్ కాదు. ఫస్ట్ కేసులో ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్తుంది. సో అడియాబెటిక్గా కంప్రెస్ చేస్తే, ఐసోథర్మల్గా కంప్రెస్ చేస్తే ఐసోథర్మల్ ఇది ఐసోథర్మల్ కంప్రెస్ చేస్తే ఇలా ఉంది. అడియాబెటిక్లో ఏమవుతుంది, స్లోప్ ఎక్కువ ఉంటుంది. అంటే కొంచెం దీంతో పోలిస్తే ప్రతి చోట ఎక్కువ స్లోప్ ఉండాలి. సో అడియాబెటిక్ ద్వారా కంప్రెస్ చేస్తే దీనికన్నా స్లోప్ ఎక్కువ ఉండేలా తీసుకోవాలి మనం. సో డి అనే పాయింట్, అన్ని సేమ్ పాయింట్స్కి వెళ్ళట్లా, కంప్రెస్ అయినా కానీ అవి రీచ్ అయ్యే పాయింట్స్ అంటే వాటి యొక్క కోఆర్డినేట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ ప్రెషర్, సేమ్ వాల్యూమ్ బట్ డిఫరెంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఉంటుంది. ఓకేనా. సో ఇది రెడ్లో ఉండేది ఏదైతే ఉందో అడియాబెటిక్. దేన్ని బేస్ చేసుకొని గీసాను, మనకు స్లోప్స్ గురించి డిస్కస్ చేసాం నిన్న. ఆ స్లోప్స్ని బేస్ చేసుకొని అడియాబెటిక్లో స్లోప్ ఎక్కువ ఉంటుందని తెలుసు కాబట్టి ఇలా గీసాను. సో వర్క్ డన్ ఏ కేసులో మ్యాక్సిమం ఉంటుంది, ఏ కేసులో అయితే ఏరియా ఎక్కువ ఉంటుందో, ఏరియా అండర్ ద గ్రాఫ్ ఎక్కువ ఉంటుందో ఆ కేసులో వర్క్ డన్ ఎక్కువ. అడియాబెటిక్ కింద చూడండి ఎక్కువ ఏరియా ఉంది, ఐసోథర్మల్ కదా నెక్స్ట్ హైయెస్ట్ కాన్స్టెంట్ ప్రెషర్ కింద. సో హైయెస్ట్ వచ్చేసి ఐసోథర్మల్ కాదు, అడియాబెటిక్ ఇస్ ద హైయెస్ట్. వర్క్ డన్ ఇస్ హైయెస్ట్ ఇన్ అడియాబెటిక్ కేస్ బికాస్ ఏరియా is more. Second highest is isothermal. Third highest is isobaric. Least is isochoric. In isochoric, there is no work done at all. Okay, na? Right. Next. A monoatomic gas at a pressure P having a volume V expands isothermally to a volume 2V and then adiabatically to a volume 16V. The final pressure of the gas is okay. So first time జరిగింది monoatomic gas at pressure P okay having a volume V expands isothermally to a volume V. First isothermal process ద్వారా జరిగిందంట. ఓకే, isothermal process ద్వారా జరిగిందంట. సో isothermal అయితే ఏం రిలేషన్ సాటిస్ఫై చేస్తుంది, isothermal process స్టార్టింగ్ isothermal process అంటే PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అవునా, అంటే P1V1 is equal to P2V2. ఇనిషియల్ ప్రెషర్ ఇనిషియల్ వాల్యూమ్, ఫైనల్ ప్రెషర్ ఫైనల్ వాల్యూమ్. ఇనిషియల్ ప్రెషర్ ఎంత అంట, P, వాల్యూమ్ V. ఇనిషియల్ ప్రెషర్ P, వాల్యూమ్ V. ఇనిషియల్ ప్రెషర్ ఇస్ P, వాల్యూమ్ ఇస్ V. ఏం చేశారు ఐసోథర్మల్, ఏం చేశారు దాన్ని, వాల్యూమ్ని డబల్ చేశారు, 2V చేశారు. అప్పుడు ప్రెషర్ ఏమవుతుంది, సింపుల్ కదా, ఐసోథర్మల్ ప్రాసెస్ ఏమవుతుంది, PV is కాన్స్టెంట్ అంటే P is ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V. వాల్యూమ్ డబల్ చేసామంటే ఏమవుతుంది, ప్రెషర్ 2 times తగ్గిపోతుంది. మనం కామన్ సెన్స్తోనే చెప్పేయచ్చు అది, సో లేదంటే ఫార్ములా ద్వారా కూడా చెప్పొచ్చు. సో P2 is equal to VV క్యాన్సిల్ P/2. ప్రెషర్ ఏమైంది, సగం అయిపోయింది. ఐసోథర్మల్ ప్రాసెస్ ద్వారా ప్రెషర్ సగం అయిపోయింది. తర్వాత ఏం చేశారు, అడియాబెటిక్గా వాల్యూమ్ని 16V చేశారంట. ఫస్ట్ 2V చేశారు ఆల్రెడీ, 2V నుంచి మళ్ళీ వాల్యూమ్ని 16V చేశారు అడియాబెటికల్గా. సో అడియాబెటికల్గా మనకు సాటిస్ఫై రిలేషన్ ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ అన్ అడియాబెటిక్ రిలేషన్, అడియాబెటిక్ ప్రాసెస్ ద్వారా చేస్తున్నాం కాబట్టి PV పవర్ గామా షుడ్ బి ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇది సాటిస్ఫై అవ్వాలి. సో P1 V1 పవర్ గామా ఇస్ ఈక్వల్ టు P2 V2 పవర్ గామా. PV ఈక్వల్ టు NRT దీంట్లోనే సాటిస్ఫై చేస్తుంది, దీంట్లో కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి PV2 ఈక్వల్ టు NRT వాడాలి అంటే టెంపరేచర్ కూడా తెలిసి ఉండాలి. ఐసోథర్మల్ అయితే అది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ని తీసేసుకున్నాం, కానీ అడియాబెటిక్లో టెంపరేచర్ కాన్స్టెంట్ కాదు, టెంపరేచర్ కూడా మారుతుంది.
సో పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ వాడితే టెంపరేచర్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ వాడుకోవచ్చు. కానీ టెంపరేచర్ గురించి తెలియదు, ఓన్లీ ప్రెషర్ వాల్యూమ్ మధ్య రిలేషన్ ఇలా ఉంటుంది అడియాబెటిక్లో. ఓకేనా, రైట్. సో P1 V1 పవర్ గామా స్టార్టింగ్. సో ఫస్ట్ ఐసోథర్మల్లో ఫస్ట్ ఏముంది, ప్రెషర్ వాల్యూమ్ ఇలా ఉన్నాయి. ఐసోథర్మల్ ప్రాసెస్ అప్లై చేసిన తర్వాత ఏం జరిగింది, ప్రెషర్ P/2 అయిపోయింది, వాల్యూమ్ 2V అయింది. ఓకేనా, ఫస్ట్ P, V ఉంది. ఓకే, ఐసోథర్మల్గా మనం దాన్ని ఎక్స్పాండ్ చేస్తే కోఆర్డినేట్స్ ఏమైనాయి, ప్రెషర్ సగం అయింది, వాల్యూమ్ 2V అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, అడియాబెటిక్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తున్నారు, ప్రెషర్ని కూడా మారుస్తుంది. ఆబ్వియస్గా ప్రెషర్ మారుతుంది, వాల్యూమ్ కూడా మారుతుంది. కానీ వాళ్ళు వాల్యూమ్ ఎంత మారిందని చెప్పారు. వాల్యూమ్ ఎంత అయిందంట, 16V అయిందంట. ప్రెషర్ మనకు తెలియదు, కనుక్కోవాలి, అదే కనుక్కోవాలి మనం. ఓకేనా, కనిపిస్తుందా, కనిపించకపోతే మళ్ళీ ఒకసారి గీస్తాం. సో ప్రెషరు అడియాబెటిక్గా మనం ప్రెషర్ని మారుస్తున్నాం, వాల్యూమ్ని కూడా మారుస్తున్నాం. కానీ ప్రెషర్ ఎంత మార్చామో తెలియదు. వాల్యూమ్ అయితే మాత్రం 16V అని తెలుసు. వాల్యూమ్ అయితే 16V అని తెలుసు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు గమనించండి. సో అడియాబెటిక్ ద్వారా ఎక్స్పాండ్ చేస్తాం కాబట్టి ఈ ఈక్వేషన్ పనికి వస్తుంది. అడియాబెటిక్ ఎక్స్పాండ్ చేయకముందు ప్రెషర్ ఎంత ఉంది, P/2 ఉంది. ఓకే, అడియాబెటిక్ ఎక్స్పాండ్ చేయకముందు వాల్యూమ్ ఎంత ఉంది, 2V ఉంది, హోల్ పవర్ గామా. సో అడియాబెటిక్గా ఎక్స్పాండ్ చేసిన తర్వాత ప్రెషర్ ఎంత ఉంది తెలియదు, అదే కనుక్కోవాలి మనం. సో వాల్యూమ్ ఎంత ఉంది, 16V ఉంది, 16V హోల్ పవర్ గామా. సో P2 ఇజ్ ఈక్వల్ టు ఈ 16Vని ఆ పక్కకు పంపించేద్దాం, P/2 అలానే ఉంచేద్దాం. ఈ 16Vని ఆ పక్కకు పంపిస్తే ఇట్ ఇస్ 2V డివైడెడ్ బై 16V హోల్ పవర్ గామా. సో VV క్యాన్సిల్, 2 and 16 క్యాన్సిల్ ఎంత అవుతుంది, 1/8 అవుతుంది. సో P/2 ఇంటూ 1/8, 2/16 1/8 హోల్ పవర్ గామా ఎంత ఇచ్చారు వాళ్ళు, 5/3 ఇచ్చారు. దట్స్ ఆల్, అయిపోయింది ఆల్మోస్ట్. సో P2 ఇజ్ ఈక్వల్ టు P/2 1/8 కదా, 1/8 నేను 2 క్యూబ్ రాసుకుంటా, 2 క్యూబ్ హోల్ పవర్ 5/3, పవర్ 3/3 క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో P/2 ఇంటూ 1 డివైడ్ బై 2 పవర్ 5 వచ్చేసి 32, విచ్ ఇస్ ఈక్వల్ టు P డివైడెడ్ బై 64. ఓకేనా, హాయ్ మేఘనా. ఓకే, సో ఇక్కడ పవర్ గామా ఉంటుందమ్మా. గామా జనరల్గా ఎట్లా ఇస్తారంటే వాల్యూ మనకు ఈ నెంబర్స్ ఇచ్చే నెంబర్స్ జనరల్గా మనం ఈజీగానే క్యాన్సిల్ చేసేటట్టుగానే ఉంటాయి. సో మీరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి 1/8 ఎట్లా ఇచ్చారు చూడండి నెంబరు, ఆ క్యూబ్ రూట్ ఏదైతే క్యూబ్ రూట్ /3 అంటే ఏంటి, క్యూబ్ రూట్. ఇది పర్ఫెక్ట్ క్యూబ్ లాగా ఇస్తారనమాట వచ్చే నెంబర్. సో క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉండేటట్టు ఇస్తారు, మీరు భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ కరెక్ట్, P/64. A thermodynamic system undergoes cyclic process ABCDA. ఇలా వచ్చింది. As shown in the figure. Work done by the system in the cycle. So cyclic process కదా. సో cyclic process కాబట్టి work done ఏమవుతుంది, work done is area enclosed by the curve. సో cyclic process అది ఎన్క్లోజ్ చేసే ఏరియా ఎంత, నేను గీస్తా చూడండి. అది ఎన్క్లోజ్ చేసే ఏరియా ఈ ఏరియా, అదేవిధంగా ఈ ఏరియా. మీరు గమనిస్తే సిమెట్రికల్గా ఉన్నాయి. ఈ ట్రయాంగిల్ ఏరియా సేమ్ ఉంటాయి. కాకపోతే మనం ఈ యాక్చువల్ ప్రాసెస్ అయితే ఇలా జరిగింది, కాకపోతే మనం ఇలా చూడొచ్చుగా, ఇలా వచ్చింది ఒక ప్రాసెస్, అదేవిధంగా ఇంకో ప్రాసెస్ ఇలా వెళ్ళింది, అలా కూడా చూడొచ్చు కదా. 2 డిఫరెంట్ ప్రాసెస్ ఇలా చూడొచ్చు. అలా చూస్తే ఇది సైక్లిక్, ఇది క్లాక్ వైజ్ ప్రాసెస్, ఇది యాంటీ క్లాక్ వైజ్ ప్రాసెస్. క్లాక్ వైజ్ ప్రాసెస్లో వర్క్ డన్ పాజిటివ్, అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ ప్రాసెస్లో వర్క్ డన్ నెగిటివ్. సో ఈ వర్క్ డన్ ఏదైతే ఉందో దీని ఏరియా సేమ్, కాకపోతే ఈ కేసులో వర్క్ డన్ పాజిటివ్, ఈ కేసులో వర్క్ డన్ నెగిటివ్. సిమెట్రిక్ కాబట్టి రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వర్క్ డన్ సేమ్, కాకపోతే రెండింటి యొక్క సైన్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటుంది. కాబట్టి నెట్ వర్క్ డన్ అయితే 0 అని గెస్ చేయొచ్చు. ఓకేనా, ఓకే. సో ఈ మొత్తం ప్రాసెస్ ఏది ABCDAని మనం ఇలా చూడొచ్చు. ఈ ప్రాసెస్ ఒకటి, ఇంకో ప్రాసెస్ ఇలా చూడొచ్చు. ఈ ప్రాసెస్కి ఏదైతే ఏరియా వస్తుందో ఈ ప్రాసెస్కి కూడా అదే ఏరియా వస్తుంది. కాకపోతే
ఈ ప్రాసెస్కి, ఈ సైక్లిక్ ప్రాసెస్కి ఏరియా పాజిటివ్ ఉంటుంది, ఎందుకంటే క్లాక్ వైజ్ కాబట్టి. ఈ ప్రాసెస్ యాంటీ క్లాక్ వైజ్ ఉంది కాబట్టి దాని ఏరియా నెగిటివ్ వస్తుంది. సో దీనికి ఎంత ఏరియా వస్తుందో దానికి కూడా అంతే ఏరియా వస్తుంది, కాకపోతే నెగిటివ్ వస్తుంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఏరియా వస్తుంది, which is the total work done in that cyclic process ABCDA, which is 0. Okay. Hi Nikhil. A gas is taken through the cycle ABCA as shown in the figure. What is the net work done by the gas? Net work done by the gas. Chala simple kada. ఏరియా అంటారు సైక్లిక్ ప్రాసెస్కి ఎప్పుడు కూడా ఆ సైక్లిక్ ప్రాసెస్ లోపల ఉన్న ఏరియా ఉంది అది వర్క్ డన్ ఇచ్చేస్తుంది. లేదంటే ఇండివిజువల్ క్యాలిక్యులేట్ చేసినా మనకు అంతే వస్తుంది. చూడండి ఇక్కడ సి నుంచి బీకి వెళ్ళినప్పుడు వర్క్ ఏం జరగట్లేదు. ఓకే, ఏ నుంచి బీకి వెళ్తున్నప్పుడు వర్క్ ఇదంతా కూడా, ఏ నుంచి సికి వెళ్తున్నప్పుడు నెగిటివ్ వర్క్, ఈ వర్క్ అది. సో ఈ టోటల్ వర్క్లో నుంచి ఈ వర్క్ తీసేస్తే మిగిలింది ఇదేగా. సో అందుకే సైక్లిక్ ప్రాసెస్లో మీరు ఎందుకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ సైకిల్ లోపల ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా కనుక్కుంటే సైక్లిక్ ప్రాసెస్లో ఉండే వర్క్ వచ్చేస్తుంది. రైట్, సో ట్రయాంగిల్లో కనిపిస్తుంది కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇన్సైడ్ ద సైకిల్, ఏరియా ఆఫ్ ABC triangle, area of ABC triangle. So area of ABC triangle is half into base into height. Base ఎంతమ్మా 2 నుంచి 7 దాకా. ఓకే, సో అంత క్లియర్గా మెన్షన్ చేయలేదు వాళ్ళు. ఇది 6 అనుకోండి, ఇది 7 లాగా ఉంది, 7 దగ్గర ఉండొచ్చు మోస్ట్లీ. సో హాఫ్ ఇంటూ 7 నుంచి 2 దాకా, 7 నుంచి 2 దాకా ఎంత ఉందమ్మా విడ్త్ 5 యూనిట్స్. 7 minus 2 is the width of the base of the triangle into height of the triangle ఎంత 2 నుంచి 6 దాకా ఉంది. 2 నుంచి 6 దాకా అంటే 6 minus 2 is the height, which is 4 units. ఇది 4 units, ఇది 5 units. So it is half into 5 into 4, which is 20/2, which is 10 joules. జౌల్సా కాదు కదా, వన్ సెకండ్. యూనిట్స్ నేను మిస్ చేశాను, యూనిట్స్ వాడలేదు నేను. కొంచెం యూనిట్స్ కూడా రాసుకుందామా, యూనిట్స్ కూడా రాసుకుందాం ఒకసారి. హాఫ్ ఇంటూ ఈ విడ్త్ 7 minus 2 వచ్చి 5 యూనిట్స్ ఏంటంటే 10 power minus 3 అమ్మా, ఇది 10 power minus 3. 10 power minus 3 మీటర్ క్యూబ్ అంటే లీటర్స్ అండి. 10 power minus 3 మీటర్ క్యూబ్ని 1 లీటర్ అని కూడా అనొచ్చు. సో 10 power minus 3 మీటర్ క్యూబ్లో ఇచ్చారు వాళ్ళు. సో ఇది 7 into 10 power minus 3, 2 into 10 power minus 3, విడ్త్ వచ్చి 5 into 10 power minus 3. వన్ సెకండ్, వాళ్ళు 10 power 3 ఇచ్చారు. ఓకే ఫైన్, నో ఇష్యూస్. ఇంటూ హైట్ వచ్చేసి ఈ విడ్త్ 2 నుంచి 6 దాకా హైట్ ఎంత 4 యూనిట్స్. కాకపోతే ఇది జస్ట్ 2 కాదు, ఇది 2 into 10 power 5 ఇచ్చారు ఇక్కడ చూసారా, 2 into 10 power 5. 10 power 5 రాస్తే కాంప్లికేటెడ్ అవుతుంది అనేసి నెంబర్స్ ఇచ్చారు, దాన్ని 10 power 5ని మల్టిప్లై చేసుకోవాలి మనం. సో ఈ హైట్ వచ్చేసి విడ్త్ 4 into 10 power 5. సో టోటల్ వచ్చేసి 5 4s are 20 divided by 2 is 10 into 10 power minus 3, 10 power minus 5 క్యాన్సిల్ చేస్తే 10 power 2 వస్తుంది, which is equal to 1000 joules. క్లాక్ వైజ్ ప్రాసెస్ కాబట్టి మనకు వర్క్ డన్ పాజిటివ్ వచ్చింది. ఇదే డైరెక్షన్స్ రివర్స్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ కనుక అయితే ఆన్సర్ -1000 వస్తుంది. ఓకేనా? యా, వెరీ గుడ్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. During an adiabatic process, the pressure of a gas is found to be proportional to cube of its temperature. During an adiabatic process, ఏం చెప్పారు, pressure is proportional to cube of its temperature అంట. P is proportional to T cube. అంటే P into T cube నా పక్కకు పంపిస్తే T power minus 3 is equal to constant. కరెక్టేనా? ఆర్ దీన్నే మనం P equal to some constant టైమ్స్ టీ క్యూబ్ అని రాసుకోవచ్చు. ప్రెషర్ ఇస్ ప్రపోర్షనల్ టీ క్యూబ్ అంటే ప్రెషర్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ టైమ్స్ టీ క్యూబ్. ఈ టీ క్యూబ్ నా పక్కకు పంపిస్తే ఇది సాటిస్ఫై అవుతుందనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏమడుతున్నారు, రేషియో ఆఫ్ CP/CV. CP/CV అంటే ఏంటమ్మా, గామానేగా. వాళ్ళు గామా కనుక్కోమని అడుగుతున్నారు. ఇండైరెక్ట్గా దాన్ని గామా అని చెప్పకుండా CP/CV అన్నారు. ఓకేనా? సో గామా కనుక్కోవాలి, అది మన టార్గెట్. సో కానీ మనకు తెలుసు కదా అడియాబాటిక్ ప్రాసెస్లో రిలేషన్స్ ఏంటి, PV పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆర్ V పవర్ గామా -1 is equal to constant. ఈ రెండు చాలా సింపుల్ రిలేషన్స్. ప్రెషర్ టెంపరేచర్ మధ్య రిలేషన్ నేను మీకు సజెస్ట్ చేశాను కూడా, గుర్తుపెట్టుకోవద్దు అనేసి. ఓకే, మీరు తెచ్చుకోవచ్చు దీని నుంచి. సో దీనికి PV = nRT యూజ్ చేసుకోండి. PV = nRT అన్ని కేసెస్లో వాడుకోవచ్చు మనం. సో మనం ఏం చేయాలి, ప్రెషర్కి టెంపరేచర్ మధ్య రిలేషన్ కావాలి. ప్రెషర్కి టెంపరేచర్ అంటే వాల్యూమ్ని వ్యానిష్ చేద్దాం, వాల్యూమ్ని తీసేసేద్దాం, వాల్యూమ్ తీసేసి ఓన్లీ టెంపరేచర్ ఇన్వాల్వ్ అయితే చేద్దాం. వాల్యూమ్ ప్లేస్లో
ఎన్ఆర్టీ బై వి, ఎన్ఆర్టీ బై పి అని రాసుకోవచ్చుగా. సో వాల్యూమ్ ప్లేస్లో ఎన్ఆర్టీ బై పి రాసేస్తే మనకు ఓన్లీ ప్రెషర్ టెంపరేచర్ మధ్య రిలేషన్ మాత్రమే వస్తుంది. ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. చూడండి, దీంట్లో వి ప్లేస్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూస్ చేసి వి ప్లేస్లో ఎన్ఆర్టీ బై పి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ ఈక్వేషన్ కొంచెం మార్చా. సో ఇప్పుడు పీకి టీకి మధ్య రిలేషన్ వస్తుంది గ్యారంటీగా మనకు. సో విచ్ ఇస్ ఈక్వల్ టు పి పవర్ 1, పి పవర్ మైనస్ గామా, పి పవర్ 1 మైనస్ గామా అని చెప్పుకోవచ్చు, ఇంటూ టీ పవర్ గామా ఎన్ఆర్ హోల్ పవర్ గామా. ఆ పక్క పంపిస్తే ఆ రెండు కాన్స్టెంట్స్ కాబట్టి ఆ పక్కకి వెళ్తే కాన్స్టెంట్ అవుతుంది. ఈ ఎన్ఆర్ని ఆ పక్క పంపించేయండి, అది కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ మల్టిప్లై విత్ ఎనీ కాన్స్టెంట్ ఇస్ కాన్స్టెంట్. సో మనకి ఏముంది రిలేషన్, పీటీ పవర్ సంథింగ్ లాగా ఉంది. సో నేనేం చేస్తానంటే ఈ పవర్ని ఈ పవర్ని ఆ పక్కకు పంపిద్దాం. ఆర్ఎల్స్ అన్ని చోట్ల కూడా పవర్ని 1 మైనస్ గామాతో డివైడ్ చేద్దాం. అన్ని చోట్ల 1 మైనస్ గామాతో మల్టిప్లై చేద్దాం, ఆర్ఎల్స్ 1 మైనస్ గామాతో డివైడ్ చేద్దాం పవర్ని. ఇక్కడ కూడా కాన్స్టెంట్ పవర్ కూడా 1 మైనస్ గామాతో మల్టిప్లై చేయండి. సో కాన్స్టెంట్ ఎంత పవర్ రేజ్ చేసినా అది కాన్స్టెంట్గా, అది ఏ కాన్స్టెంట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కాన్స్టెంట్ కాదు అనేది ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఈ 1 మైనస్ గామాని 1 మైనస్ గామాతో పవర్ని డివైడ్ చేయండి ప్రతి చోట. అప్పుడు ఇక్కడ 1 అయిపోతుంది, ఇక్కడ గామా బై గామా మైనస్ 1 అవుతుంది. ఎందుకు ఇలా చేశానంటే మనకి ఇచ్చిన ఫార్మాట్ ఆ విధంగా ఉంది కాబట్టి మనం కూడా ఆ విధంగా కన్వర్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనాలిసిస్. సో మనం దీన్ని కంపేర్ చేస్తే ఇప్పుడు ఒక అడియాబెటిక్ ప్రాసెస్కి ప్రెషర్కి టెంపరేచర్ మధ్య రిలేషన్ ఇలా ఉంటుంది. దాన్ని కొంచెం మార్చుకుంటే ఇలా రాసుకోవచ్చు, దీన్నే కొంచెం మార్చి కూడా ఇంకోలాగా కూడా రాసుకోవచ్చు. దీన్నే మార్చి పీ పవర్ ఈ గామా అన్నిటి చోట్ల గామాతో డివైడ్ చేశారనుకోండి, పీ పవర్ 1 మైనస్ గామా డివైడెడ్ బై గామా ఇంటూ టీ పవర్ 1 ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ గామాని ఇటు పక్క తెచ్చి అట్లా కూడా రాసుకోవచ్చు. అవసరానికి తగ్గట్టుగా కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి మనం. ఓకేనా, రైట్. సో ఇక్కడ గామా బై గామా మైనస్ 1 ప్లేస్లో ఏముంది, గామా బై గామా మైనస్ 1 ప్లేస్లో మనకు -3 ఉంది. ఓకేనా, సో గామా ఇజ్ ఈక్వల్ టు -3 గామా ప్లస్ 3. దీనికి గామా మైనస్ ఆ పక్కకు పంపించాం. సో వచ్చేసి ఈక్వల్ టు 3 గామా ఈ పక్కకు వస్తే 4 గామా అయిపోతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 3. సో గామా ఇజ్ ఈక్వల్ టు 1 సెకండ్ వచ్చినట్టుంది కదా, సిపి బై సిపి. గామా ఇప్పుడు 1 కన్నా ఎక్కువ ఉండాలి కదా, ఎందుకు తక్కువ వస్తుంది. Cube of its temp. Yeah, hi Teju. 3 equal to 3r minus r. Okay. ఏం మిస్టేక్ చేశాను నేను ఇక్కడ? నేను ఇక్కడ మిస్టేక్ చేశాను. 1 మైనస్ గామా కదా, నేను గామా మైనస్ 1 తీసేసుకున్నాను. యా ఇక్కడ గామా బై 1 మైనస్ గామా కదా, నేను గామా బై 1 మైనస్ గామాని గామా బై గామా మైనస్ 1 తీసుకున్నాను. అక్కడ మిస్టేక్ చేశాను నేను. నేను రాసుకోవడంలో చిన్న మిస్టేక్ చేశాను. సో గామా ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ -1 ఇస్ -3, మైనస్ గామా ఇంటూ -3 ఇస్ +3 గామా. ఓకే, 3 గామా, గామా నా పక్క పంపించండి, 2 గామా అయిపోతుంది, 3 నీ పక్క పంపించండి. గామా ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై 2. సో నేను మిస్టేక్ చేశాను, నాకు ఎందుకు ఎప్పుడు అర్థమైందంటే గామా 3/4 వస్తుంది, 1 కన్నా తక్కువ వస్తుంది. గామా ఇప్పుడు 1 కన్నా తక్కువ ఉండదు, గామా ఇప్పుడు 1 కన్నా ఎక్కువే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ అడియాబెటిక్ ప్రాసెస్ ఈక్వేషన్స్ ఇంతకు ముందే చేశాం కదా. టీవీ పవర్ గామా -1 కరెక్టే కదా, టీవీ పవర్ గామా కూడా కరెక్టే. టీ పవర్ 1 మైనస్ గామా ఇంటూ టీ పవర్ గామా ఇస్ కాన్స్టెంట్, కరెక్టే కదా, ఇంతకుముందు చేసాం. టీ పవర్ 1 మైనస్ గామా ఇంటూ టీ పవర్ గామా, టీ పవర్ 1 మైనస్ గామా ఇంటూ టీ పవర్ గామా. సో ఏది తప్పు? డస్ నాట్ గివ్, ఇది తప్పు. వాళ్ళు అడుగుతుంది ఏది తప్పు అని అడుగుతున్నారు, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా అడియాబెటిక్ రిలేషన్ని సాటిస్ఫై చేస్తుంది, కానీ ఏది సాటిస్ఫై చేయదు అని అడుగుతున్నారు అంటే ఫస్ట్ ఆప్షన్. A thermodynamic system is taken through the cycle ABCD as shown in the figure.
heat rejected by the gas during the cyclic process. ఓకే, సో మీరు గమనిస్తే సైక్లిక్ ప్రాసెస్లో వర్క్ డన్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్ వర్క్ డన్ గురించి మనకు తెలుసు. వర్క్ డన్ is equal to area enclosed by the cycle. Area enclosed by the cycle. Okay, and the sign is, if it is clockwise you put positive sign, if it is anti-clockwise put a negative sign. Okay na? So area కనుక్కొని దానికి పాజిటివ్ సైన్ అప్లై చేయండి. ఎప్పుడు క్లాక్ వైజ్ ప్రాసెస్ అయితే పాజిటివ్ సైన్ అప్లై చేయండి ఏరియా కనుక్కొని. యాంటీ క్లాక్ వైజ్ కనుక అయితే నెగిటివ్ సైన్ అప్లై చేయండి. అట్లా వర్క్ డన్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉండొచ్చు. ఓకేనా, రైట్. మరి ఈ కేసులో వర్క్ డన్ ఎంతో చెప్తారా? వర్క్ డన్ ఇన్ దిస్ కేస్ జస్ట్ ద ఏరియా కదా, ఈ ఏరియానే కదా. ఏరియా ఎంత? ఈ విడ్త్ 2v ఇంటూ ఈ హైట్ p. సో జస్ట్ 2pv అనేది వర్క్ డన్. కాకపోతే ప్రాసెస్ చూడండి, యాంటీ క్లాక్ వైజ్ ఉంది. యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ఏం చేయాలి? మైనస్ సైన్ అప్లై చేసుకోవాలి. సో మైనస్ సైన్ అప్లై చేయాలి. మ్యాగ్నిట్యూడ్ ఏరియా కనుక్కోండి. ప్రాసెస్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని బట్టి సైన్ వాడాలి మనం. సో వర్క్ డన్ ఈజ్ నెగిటివ్. అండ్ ఇంకొక విషయం మాట్లాడదాం మనం ఇక్కడ. ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్ ఓకే, సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఏ నుంచి స్టార్ట్ అవుతున్నాం, మళ్ళీ ఏ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఏ దగ్గరికి వచ్చేస్తే టెంపరేచర్ ఏమైనా మారిందా? సైక్లిక్ ప్రాసెస్లో వర్క్ డన్, సైక్లిక్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత? సైక్లిక్ ప్రాసెస్లో ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏకి వచ్చేసాం. ఓకేనా, సైక్లిక్ ప్రాసెస్ ABCDA, ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏకి వచ్చేసాం. సేమ్ పాయింట్కి వచ్చాం కాబట్టి దీని యొక్క ఏ యొక్క కోఆర్డినేట్స్ ఫస్ట్ ఎంత ఉన్నాయో మళ్ళీ మొత్తం అన్ని తిరుక్కొని వచ్చి అక్కడికి వచ్చినా కూడా సేమ్ కోఆర్డినేట్సే ఉంటాయి. సేమ్ కోఆర్డినేట్స్ ఉంటాయి కాబట్టి టెంపరేచర్ సేమ్ ఉంటుంది. సో టెంపరేచర్ సేమ్ ఉంటుంది కాబట్టి డెల్టా టీ జీరో కాబట్టి డెల్టా యూ ఇస్ NCV డెల్టా టీ. ఎప్పుడైనా ఫార్ములా NCV డెల్టా టీ విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో చేంజ్ ఇన్ ఎనర్జీ ఎప్పుడైనా సరే సైక్లిక్ ప్రాసెస్ అయితే అది క్లాక్ వైజ్ అవ్వచ్చు, యాంటీ క్లాక్ వైజ్. సైక్లిక్ ప్రాసెస్ కనుక అయితే ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే కనుక వస్తే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ 0. ఓకేనా, ఇది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. సరే, ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేద్దాం. హీట్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ప్లస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో మనకు తెలుసు సైక్లిక్ ప్రాసెస్ కాబట్టి వర్క్ డన్ మనకు తెలుసు -2pv అని, ప్లస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ సైక్లిక్ ప్రాసెస్ కాబట్టి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0. సో ఎంత హీట్ సప్లై చేసాం? -2pv. హీట్ సప్లైడ్ ఎంత వచ్చింది? నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ హీట్ సప్లైడ్ అంటే మీనింగ్ ఏంటి? హీట్ సప్లై చేయాలి, మనం తీసేసుకున్నాం, హీట్ ఎక్స్ట్రాక్ట్ చేసాం బయటికి. పాజిటివ్ హీట్ కానీ క్యూ వాల్యూ కానీ పాజిటివ్ అంటే మనం హీట్ ఇచ్చామని, సిస్టమ్కి గ్యాస్కి హీట్ ఇచ్చామని. నెగిటివ్ వచ్చిందంటే మనం గ్యాస్ నుంచి సిస్టమ్ నుంచి హీట్ తీసేసుకున్నామని అర్థం. ఓకేనా, రైట్. సో దాని మీనింగ్, సో హీట్ రిజెక్టెడ్ బై ద గ్యాస్. ఎందుకని రిజెక్ట్ అంటున్నారు? నెగిటివ్ ఉంది కాబట్టి హీట్ గ్యాస్ ఇచ్చేసింది బయటికి, ఆర్ మనం తీసేసుకున్నాం అని కూడా చెప్పొచ్చు. సో ఎంత రిజెక్ట్ చేసింది? 2pv రిజెక్ట్ చేస్తుంది. అలా కాకుండా ఓకే, సో హీట్ రిజెక్టెడ్ అని ఆల్రెడీ చెప్తాను. రిజెక్టెడ్ అంటేనే హీట్ బయటకు వస్తుంది, అంటే నెగిటివ్ సైన్ అని అర్థం. ఆల్రెడీ నెగిటివ్ సైన్ గురించి వాళ్ళు రిజెక్టెడ్ అనే వర్డ్లో చెప్పేశారు, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రం అడుగుతున్నారు కాబట్టి 2pv. ఓకేనా, వెరీ గుడ్. డౌట్ ఏమైనా ఉంటే అడగచ్చు. నెక్స్ట్ చూడండి, 1 mole of an ideal gas goes from an initial state A to final state B via 2 processes. Okay, it first undergoes isothermal expansion from volume V to volume 3V, and then its volume is reduced from 3V to V at constant pressure. Correct PV diagram ఏంటి? ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఐసోథర్మల్ అంటే. ఐసోథర్మల్ అంటే ఎలా ఉంటుందో తెలుసుగా మీకు? కర్వ్డ్గా ఉంటుంది. ఓకే, కర్వ్డ్గా ఉంటుంది, రెక్టాంగులర్ హైపర్బోలా అలాగా ఉంటుంది. సో ఫస్ట్ ప్రాసెస్ ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు మనకు కర్వ్డ్ ప్రాసెస్ కావాలి, అవునా?
థర్మల్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఫ్రమ్ వాల్యూమ్ V టు 3V. అంటే V నుంచి 3Vకి వచ్చే ప్రాసెస్ V నుంచి 3Vకి వచ్చేటప్పుడు కర్వీగా ఉండాలి. V నుంచి 3Vకి వచ్చేటప్పుడు కర్వీగా ఏది ఉంది? ఫస్ట్ది ఉంది, సెకండ్ది లేదు. అంటే సెకండ్ దాన్ని రూల్ అవుట్ చేసేయచ్చుగా. సెకండ్ది A నుంచి Bకి వచ్చే ప్రాసెస్లో కర్వీగా లేదు, అవునా? ఫస్ట్ కర్వీగా లేదు కాబట్టి ఇది రూల్డ్ అవుట్. ఇది కర్వీగా ఉంది, ఇది కూడా కర్వీగా ఉంది. ఓకే ఫైన్. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ పాసిబిలిటీస్. నెక్స్ట్ చూద్దాం. అండ్ దెన్ వాల్యూమ్ ఇస్ రెడ్యూస్ ఫ్రమ్ 3V టు V. అంటే 3V నుంచి వీకి వచ్చేదా 3V నుంచి వీకి వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వస్తుందంట. కాన్స్టెంట్ ప్రెషర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది తెలుసు కదా. PV గ్రాఫ్లో కాన్స్టెంట్ ప్రెషర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? P కాన్స్టెంట్గా ఉండాలి, అంటే హారిజాంటల్ లైన్ ఉండాలి. సో 3V నుంచి వీకి వచ్చేటప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి. చూడండి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా పర్ఫెక్ట్గా, ఇక్కడ లేదు కదా కాన్స్టెంట్గా లేదు. ఇక్కడ చూడండి ప్రెషర్ తగ్గుతోంది, ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండాలి. సో ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్గానే ఉంది. కానీ స్టార్టింగ్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పింది ఐసోథర్మల్ ప్రాసెస్, ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చింది. స్ట్రైట్ లైన్ వచ్చిందంటే స్టార్టింగ్ ఐసోథర్మల్గా లేదు. సో ఫైనల్గా స్ట్రైట్ లైన్ వచ్చింది కానీ కాన్స్టెంట్ ప్రెషర్ ఉంది, కానీ స్టార్టింగ్ ఐసోథర్మల్గా లేదు. సో ఇది రూల్డ్ అవుట్. సో ఇక్కడ చూడండి. సో స్టార్టింగ్ ఐసోబారిక్లా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే A నుంచి Bకి వెళ్ళేప్పుడు ఐసోబారిక్గా ఉంది, మళ్ళీ A నుంచి ఫస్ట్ ఐసోబారిక్కి వెళ్ళి తర్వాత ఐసోథర్మల్గా మారింది. కానీ ఫస్ట్ ఐసోథర్మల్గా మారాలి. ఫస్ట్ V నుంచి 3Vకి వచ్చేటప్పుడు ఐసోథర్మల్, తర్వాత ఐసోబారిక్. సో ఇక్కడ రివర్స్ జరుగుతుంది. సో ఇది కూడా రూల్డ్ అవుట్. ఇక్కడ వచ్చి కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర జరగట్లేదు, ప్రెషర్ మారుతుంది. ఇది కూడా రూల్డ్ అవుట్. సో మిగిలింది ఇది ఒకటి. 1 కూడా కాదమ్మా, మన డైరెక్షన్స్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్షన్స్ చూడండి ఎలా ఉన్నాయో. మనం V నుంచి 3Vకి ఐసోథర్మల్కి వెళ్ళాలి కదా, కానీ ఇక్కడ V నుంచి 3Vకి ఇది స్టార్టింగ్ ఏ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఐసోథర్మల్కి ఇలా వెళ్తుంది. ఐసోథర్మల్కి వెళ్ళట్లే. ఇక్కడ చూడండి ఐసోబారిక్గా వెళ్తుంది. V నుంచి 3Vకి ఐసోథర్మల్కి వెళ్ళాల్సింది ఐసోబారిక్గా వెళ్తుంది. డైరెక్షన్ డిఫరెంట్గా ఉంది. కర్వ్లు ఒకేలా ఉన్నాయి, కానీ డైరెక్షన్ కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాసెస్లో. ఐసోథర్మల్ కర్వ్ ఎలా ఉంటుంది? ఐసోథర్మల్ కర్వ్ PV గ్రాఫ్ ఎలా ఉంటుంది? కర్వ్డ్గానే ఉంటుంది. PV ఈక్వల్ టు కాన్స్టెంట్ గ్రాఫ్. ఐసోథర్మల్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్, అవునా? ఐసోథర్మల్ అంటే మీనింగ్ ఏంటి? టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకోండి. PV ఈక్వల్ టు NRTలో టెంపరేచర్ కాన్స్టెంట్, ఇది మొత్తం కాన్స్టెంటేగా. అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో సాటిస్ఫై చేసే ఈక్వేషన్ ఏంటి? PV ఈక్వల్ టు కాన్స్టెంట్. సో PV ఈక్వల్ టు కాన్స్టెంట్ గ్రాఫ్ మనం గీస్తే గ్రాఫ్ కర్వ్డ్గా ఉంటుంది, స్ట్రైట్ లైన్లా ఉండదు. ఇది రెక్టాంగులర్ హైపర్బోలా అని కూడా పిలుస్తాం దీన్ని మనం. ఓకేనా? నెక్స్ట్ during an isothermal expansion, a confined ideal gas does minus 150 joules of work against its surroundings. A confined ideal gas does minus 150 joules of work against the surroundings. This implies that. Okay. During an isothermal expansion, okay, isothermal expansion చేస్తున్నారు. ఓకే, a confined ideal gas does 150 joules of work against the surroundings. I think against the surroundings. ఎక్స్పాన్షన్ అన్నారుగా, అంటే గ్యాస్ ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే వర్క్ డన్ పాజిటివ్ ఉండాలి. ఐ థింక్ బై మిస్టేక్ నెగిటివ్ సైన్ ఇచ్చినట్టున్నారు. సో ఇట్ డస్ ప్లస్ 150 joules of work against ఎక్స్పాన్షన్ కదా. గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుందంటే గ్యాస్ చేసిన వర్క్ ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. సో ఇట్ షుడ్ బి ప్లస్ 150 joules అనుకుంటా. సో దాని మీనింగ్ ఏంటి? సో ఐసోథర్మల్ అంటే ఏంటి? టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే డెల్టా టీ వచ్చి 0 అవ్వాలి. టెంపరేచర్ మారట్లేదంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 అవ్వాలి, which means change in internal energy is NCV delta T, which should be 0. So heat supplied is equal to work done plus change in internal energy. దీనిలో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0 అవుతుంది ఐసోథర్మల్లో. సో ఇచ్చిన హీట్ అంతా కూడా వర్క్ రూపంలోనే మారాలి. ఓకే, సో వర్క్ డన్ ఎంత? 150 joules. వర్క్ డన్ 150 joules ప్లస్ 150 కనుక అయితే వాళ్ళు మైనస్ ఇచ్చారు. ఒకవేళ ప్లస్ 150 కనుక అయితే వర్క్ డన్ పాజిటివ్గా కనుక అయితే హీట్ సప్లైడ్ కూడా పాజిటివ్, అంటే హీట్ మనం సిస్టమ్కి ఇచ్చామని అర్థం. ఒకవేళ వర్క్ డన్ నెగిటివ్ కనుక వాళ్ళు ఇచ్చినట్టుగా నెగిటివ్ కనుక తీసుకుంటే హీట్ తీసేసుకున్నామని అర్థం. సో 150 joules of heat has been added to the gas if this was a positive sign. ఓకేనా?
సో కానీ నెగిటివ్ సైన్ కనుక అయితే ఓకే, దాని మీనింగ్ ఏంటంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అన్నారు కానీ నెగిటివ్ వర్క్ జరుగుతుందంటే ఏంటి, గ్యాస్ కంప్రెస్ అయితేనే మనకు నెగిటివ్ వర్క్ జరుగుతుంది. ఓకే, సో ఐసోథర్మల్ పేరుకి ఎక్స్పాన్షన్ చెప్పినా ఇక్కడ నెగిటివ్ సైన్ని తీసుకొని మనం సీరియస్గా కన్సిడర్ చేస్తే అలా యాక్చువల్ ఎక్స్పాన్షన్ జరగలేదు, కంప్రెషన్ జరుగుతుందని అర్థం చేసుకోవాలి. సో కంప్రెషన్ జరిగిందనుకోండి నెగిటివ్ వర్క్ జరుగుతుంది. నెగిటివ్ వర్క్ జరిగిందనుకోండి హీట్ సప్లైడ్ కూడా నెగిటివ్. హీట్ సప్లై నెగిటివ్ అంటే ఏంటి, సిస్టమ్ నుంచి మనం 150 జౌల్స్ తీసేసుకున్నాం అని అర్థం. సో వాళ్ళ ఒకవేళ మైనస్ సైన్ మనం కన్సిడర్ చేసుకుంటే 150 జౌల్స్ ఆఫ్ హీట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద గ్యాస్ అని చెప్పుకోవచ్చు. మైనస్ సైన్ కనుక కన్సిడర్ చేస్తే, ఒకవేళ మైనస్ సైన్ బై మిస్టేక్ అది మైనస్ సైన్ కాకుండా ప్లస్ సైన్ కనుక అయితే దాని మీనింగ్ వర్క్ డన్ పాజిటివ్, అంటే హీట్ కూడా మనం సప్లై చేసామని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్లస్ సైన్ కనుక అయితే మనం హీట్ సప్లై చేసినట్టు సిస్టమ్కి, అది నెగిటివ్ సైన్ వాళ్ళు ఇచ్చినట్టుగా తీసుకుంటే హీట్ అనేది రిమూవ్ చేసినట్టు అర్థం చేసుకోవాలి. ఎస్, కరెక్ట్ అమ్మా. నెగిటివ్ అయితే ఆప్షన్ ఏ అవుతుంది, మైనస్ సైన్ కన్సిడర్ చేసుకుంటే ఆప్షన్ ఏ అవుతుంది, పాజిటివ్ సైన్ కన్సిడర్ చేసుకుంటే ఆప్షన్ డి అవుతుంది. కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. చూడండి, అడియాబెటిక్ ప్రాసెస్ గురించి ఇచ్చారు క్వశ్చన్. మళ్ళీ అడియాబెటిక్ ప్రాసెస్ ఇచ్చారంటేనే మిగతా ప్రాసెస్తో పోలిస్తే ఆ ఈక్వేషన్ కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది, ఎందుకంటే పవర్లు గామాలు అవన్నీ వస్తాయి. ఓకే రైట్. సో డయాటమిక్ గ్యాస్ అంట, డయాటమిక్ గ్యాస్ గామా కూడా వాళ్ళే ఇచ్చారు, మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రెషర్ 2 atmospheres ఉందంట, ఈజ్ కంప్రెస్డ్ అడియాబెటికలీ సో దట్ ఇట్స్ టెంపరేచర్ రైజెస్ ఫ్రమ్ 27 to 927. సో ద ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద ఫైనల్ స్టేట్. సో వాళ్ళు ఏ రెండింటి మధ్య రిలేషన్ అడుగుతున్నారు, ప్రెషర్కి టెంపరేచర్కి. సో ప్రెషర్కి టెంపరేచర్ రిలేషన్ గుర్తుందా? గుర్తు లేకపోతే తెచ్చుకోండి. పీవీ పార్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈరోజు సెషన్లోనే మనం డిస్కస్ చేసాం. టీవీ పార్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. టీకి వాల్యూమ్కి టెంపరేచర్ మధ్య రిలేషన్, కానీ ఇక్కడ ప్రెషర్కి టెంపరేచర్ మధ్య రిలేషన్ అడుగుతున్నారు. మీకు గుర్తుంటే జస్ట్ ఇంకో ఫ్యూ స్లైడ్స్ బ్యాక్ మనం డిస్కస్ చేసాం. P⁻1 - గామా ఇంటూ T⁻γ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని వచ్చింది మనకు. ఆర్ఎల్స్ దీన్నే T⁻γ డివైడెడ్ బై 1 - గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు. ఓకేనా? సో పీకి టీకి మధ్య రిలేషన్ ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టమే, సో అందుకే నేనైతే గుర్తుపెట్టుకోండి, దీని నుంచి తెచ్చుకుంటా ఉంటాను ప్రతిసారి. సో మీకు గుర్తుపెట్టుకోగలిగితే హ్యాపీగా గుర్తుపెట్టుకోండి. సో ఇనీషియల్ ప్రెషర్ ఎంత అంట, 2 atmospheres. సో P1 T1 పవర్ గామా డివైడెడ్ బై 1 - గామా ఇస్ ఈక్వల్ టు P2 T2 పవర్ గామా డివైడెడ్ బై 1 - గామా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టెంపరేచర్ వాళ్ళు సెల్సియస్లో ఇచ్చారు, మనకు సెల్సియస్లో వర్కౌట్ అవ్వదు, మనం ఎప్పుడైనా కెల్విన్ స్కేల్లోనే రాయాలి. సో 27 degrees అంటే కెల్విన్ స్కేల్లో 300 కెల్విన్, 927 అంటే దానికి 273 యాడ్ చేయండి, 1200 కెల్విన్. మంచిది, చూడటానికి కాంప్లికేటెడ్ నెంబర్స్లో ఉన్నాయి, కానీ కెల్విన్ స్కేల్లో కన్వర్ట్ చేస్తే చూడండి ఈజీ నెంబర్స్గా ఉన్నాయి. రైట్, మనకు ప్రెషర్ కావాలి, ఫైనల్ ప్రెషర్ కావాలి, అంటే P2 కావాలి. సో P2 కావాలంటే P1 ఈ పక్కన చేయండి, T2ని కూడా ఈ పక్కకు పంపించేస్తే T1/T2 హోల్ పవర్ గామా డివైడెడ్ బై 1 - గామా. సబ్స్టిట్యూట్ చేయండి ఇంకా అంతే. సో P2 ఈజ్ ఈక్వల్ టు P1 వచ్చేసి 2 atmospheric pressure. 2 atmospheric pressure, ఓకే 2 atmospheric pressure, ఆన్సర్స్ కూడా atmospheric pressureలో ఉంది కాబట్టి 2 atm అని రాసుకున్నాం. 2 atmospheresని 2 atm అని రాస్తున్నా. ఇంటూ T1/T2 ఏమొచ్చింది, T1 వచ్చేసి 300, T2 వచ్చేసి 1200. T1/T2 ఎంత అవుతుంది, 300 డివైడెడ్ బై 1200 హోల్ పవర్ గామా వచ్చేసి 1.4. ఓకే 1.4 అంటే ఎంతమ్మా, బేసిక్గా 1.4 అంటే 7/5 కదా.
1.4 అంటే I think 7/5. 5 ones are 5. 5 fours are 20. Yeah. 7/5 అనుకో. యా కరెక్ట్ 7/5. 7/5 అని 1.4లా రాశారు. ఓకే, సో 7/5 ఏమైనా అడ్వాంటేజ్ ఉందో దానివల్ల ఇంక అనిపించట్లేదు నాకేమో. సో 2 atmospheric pressure ఇంటూ ఇది 1/4 హోల్ పవర్ 7/5. కొద్దిగా క్యాలిక్యులేషన్ పరంగా అంత సింపుల్ కాదు ఇది. 7/5 ఆర్ 1.4 అని కూడా రాసుకోవచ్చు. సో 7/2 కనుకుంటే 2/2 రాసుకొని క్యాన్సిల్ చేసుకొని ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏమి ఆ అడ్వాంటేజ్ లేదు మనకు. సరే, దీన్ని ఏం చేద్దాం అంటే మనం 2 atmospheres ఇంటూ 1/4ని 1/2 రాసుకుంటా, 1/2 హోల్ స్క్వేర్ రాసుకుంటే 14/5 అవుతుంది. 1/2 హోల్ స్క్వేర్ రాసాను, హోల్ స్క్వేర్ని పైకి తీసుకెళ్తే 7 2s are 14/5 అవుతుంది. సో P2 is equal to 2 atm ఇంటూ 1/2 హోల్ పవర్ ఏమొచ్చింది మనకు 14/5. 14/5 అంటే ఎంతమ్మా? 2 1s are 5 2s are 10, 5 8s are 40. యా 2.8 అంటే అప్రాక్సిమేట్గా 3 అనుకోవచ్చా? వన్ సెకండ్ మిస్టేక్ చేశానమ్మా, నేను మిస్టేక్ చేశాను. యా, నేను ఓన్లీ గామా రాసుకున్నా. గామా డివైడెడ్ బై 1 మైనస్ గామా కదా రాయాల్సిందే. గామా డివైడెడ్ బై 1 మైనస్ గామా కదా రాయాలి. సో గామా డివైడెడ్ బై 1 మైనస్ గామా ఎంత? గామా వచ్చేసి 1.4 డివైడ్ బై 1 మైనస్ 1.4 వచ్చేసి 1.4 డివైడెడ్ బై మైనస్ 0.4 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 1.4 ఓకే మైనస్ 14/4 మైనస్ 7/2 అని రాసుకోవచ్చు. యా పర్ఫెక్ట్. కొంచెం వాల్యూ ఈజీగా ఉండేటట్టు ఇస్తారని చెప్పా కదా, ఈజీగానే ఇచ్చారు, నేనే మిస్టేక్ చేశాను. ఇక్కడ గామా మాత్రం రాసుకున్నా. గామా బై 1 మైనస్ గామా రాసుకోవాలి మనం. గామా బై 1 మైనస్ గామా ఎంత వచ్చింది మనకు? మైనస్ 7/2 వచ్చింది. మైనస్ 7/2 వచ్చింది. ఓకే, ఓకే, సో 7/2 వచ్చింది. సో 1/4ని 1/2 స్క్వేర్ రాసుకోవచ్చు. 2 స్క్వేర్ ఆ పార్ట్ ఈ 2ని క్యాన్సిల్ చేసేస్తే 1/2 హోల్ పవర్ 7 అవుతుంది. 1/2 హోల్ పవర్ -7 కదా, -7. సో 1/2 హోల్ పవర్ -7 ఏమవుతుంది? సో 2 ఇంటూ 1/2 హోల్ పవర్ -7 అంటే 2 పవర్ 7. సో 2 ఇంటూ 2 పవర్ 7 విచ్ ఇస్ ఈక్వల్ 2 పవర్ 8. 2 పవర్ 8 ఎంతమ్మా? 256 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. యా, క్యాలిక్యులేషన్ పరంగా కొద్దిగా ట్రిక్కీనే. మానిక్ భాష టీవీ పార్ గామా -1 ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది అడియాబెటిక్లో సాటిస్ఫై చేసే రిలేషన్. మన అడియాబెటిక్లో పీవీ మధ్య రిలేషన్ ఇలా ఉంటుంది అవునా. దీన్ని మన మన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీని యూస్ చేసి ప్రెషర్ని ఎలిమినేట్ చేసాం అనుకో, ఈ ఈక్వేషన్ వస్తుంది. అదే ఈ ఈక్వేషన్లోనే పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీని యూస్ చేసి వాల్యూమ్ని ఎలిమినేట్ చేస్తే టెంపరేచర్ పీకి మధ్య రిలేషన్ ఇలా ఈ విధంగా వస్తుంది. ఓకే, అవన్నీ డీటెయిల్గా నేను సెషన్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఈరోజు సెషన్లో కూడా ఇంతకుముందు స్లైడ్స్లో డిస్కస్ చేశాను ఈ రిలేషన్ ఎలా వస్తుందని. ఈ రిలేషన్ ఈ సెషన్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయాల, బట్ మీరు ఈ రిలేషన్ ఎలా తెచ్చుకున్నాం గుర్తుంటే ఈ రిలేషన్ ఎలా తెచ్చుకోవాలి కూడా మీకు అర్థమైపోతుంది. ఓకేనా మానిక్ భాష? ఓకేనా, చేసుకోగలుగుతానంటే ఓకే, లేదంటే చెప్పు, నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Next, if delta U and delta W represent the increase in internal energy and work done by the system respectively in a thermodynamic process, which of the following is true? సో అడియాబెటిక్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నారు, ఐసోథర్మల్ గురించి కూడా మాట్లాడుతున్నారు. యా, ఐసోథర్మల్ పరిస్థితి ఏంటి? ఐసోథర్మల్లో డెల్టా T 0, టెంపరేచర్ కాన్స్టెంట్, డెల్టా T 0 విచ్ మీన్స్ డెల్టా U 0. సో డెల్టా U ఈక్వల్ టు -W అనేది కరెక్ట్ కాదు.
సో డెల్టా యూ జీరో కాబట్టి హీట్ సప్లైడ్ డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. సో హీట్ సప్లైడ్ ఇస్ ఈక్వల్ టు వర్క్ డన్. ఇది సాటిస్ఫై చేస్తుంది ఐసోథర్మల్లో. అడియాబెటిక్లో ఏం సాటిస్ఫై చేస్తుంది? అడియాబెటిక్లో డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు డెల్టా డబ్ల్యూ ప్లస్ డెల్టా యూ. ఎనీ థర్మోడైనమిక్స్ ప్రాసెస్లో ఇది సాటిస్ఫై అవుతుంది. అది అడియాబెటిక్ కనుక అయితే డెల్టా క్యూ జీరో, హీట్ సప్లైడ్ జీరో. సో డెల్టా డబ్ల్యూ ప్లస్ డెల్టా యూ షుడ్ బికమ్ జీరో. ఇది జరగాలి. ఓకే, అది జరగాలంటే డెల్టా యూ షుడ్ బి ఈక్వల్ టు మైనస్ డెల్టా డబ్ల్యూ. అడియాబెటిక్ ప్రాసెస్లో ఇది సాటిస్ఫై చేయాలి. In a thermodynamic process, which of the following statements is not true? In an isochoric process, pressure remains constant. కాదు కదా, ఐసోకోరిక్ అంటే ఏంటి? వాల్యూమ్ కాన్స్టెంట్ ఉండాలి. వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటే ఐసోకోరిక్ అంటాం. ఇన్ అన్ ఐసోథర్మల్ ప్రాసెస్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. పర్ఫెక్ట్ కదా. ఇన్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్ పీవీ పవర్ 1 ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉంటుంది. కాదు కదా, పీవీ పవర్ గామా ఉంటే కరెక్ట్ అయి ఉంటుంది. సో పీవీ పవర్ గామా ఉండాలి. ఆ గామా కూడా ఫిక్స్డ్ ఏం కాదు. మోనోఅటామిక్ గ్యాస్కి అయితే ఒకలా ఉంటుంది, డయాటమిక్ గ్యాస్కి అయితే గామా వేరే ఉంటుంది, ట్రైటమిక్ గ్యాస్కి అయితే గామా వేరే ఉంటుంది. ఓకే, సో ఇన్ అన్ అడియాబెటిక్ ప్రాసెస్ ద సిస్టమ్ ఈస్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. వన్ సెకండ్. ఓకే, ఐ థింక్ ఇక్కడ టైపింగ్ మిస్టేక్ వచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళు రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు కదా, అంటే 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అవ్వాలి. ఇది కరెక్ట్. లాస్ట్ చూడండి, నేను అడియాబెటిక్ ప్రాసెస్ సిస్టమ్ ఈజ్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. కరెక్టే కదా. థర్మల్లీ ఇన్సులేటెడ్ అంటే ఇంకా బాగుండేది. థర్మల్లీ ఇన్సులేటెడ్ అంటే ఏమో హీట్ ఎక్స్చేంజ్ జరగదు, హీట్ ఇవ్వము తీసుకోము. ఇది కరెక్టే. సో ఇక్కడ ఐ థింక్ టైపింగ్ మిస్టేక్ జరిగి ఉంటుంది. సో ఇక్కడ మేబీ వాళ్ళ ఉద్దేశం ఇక్కడ గామా ఇవ్వడం అయి ఉంటుంది. వాళ్ళు గామా కనుక అయింటే, అది 1 కాకుండా గామా కనుక అయింటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్, if Q, E and W denote respectively the heat added, change in internal energy and the work done in a closed cyclic process, okay, then ఏం జరుగుతుంది? E అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏంటి? E. సో క్లోజ్డ్ సైక్లిక్ ప్రాసెస్ ఇంతకుముందు రాసుకున్నాం మనం స్టేట్మెంట్. సైక్లిక్ ప్రాసెస్లో ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వస్తుంది. ఓకే, సేమ్ పాయింట్కి వస్తుంది. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది పాయింట్ ఫంక్షన్. ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి వెళ్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాం అదే పాయింట్ దగ్గరికి వస్తే, ఏ టెంపరేచర్ స్టార్ట్ అయ్యాం అదే టెంపరేచర్ దగ్గరికి మళ్ళీ వచ్చాం. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ జీరో. చేంజ్ ఇన్ టెంపరేచర్ జీరో అయితే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా జీరో. సో ఈ అనేది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంట. డెఫినెట్గా ఈ అయితే జీరో అవ్వాలి. నొటేషన్ వేరే తీసుకున్నాం, మనం జనరల్గా డెల్టా యూ తీసుకుంటాం. ఈ క్వశ్చన్లో వాళ్ళు ఈ అని తీసుకున్నారు. ఓకే, సో వర్క్ డన్ ఇన్ ఏ క్లోజ్డ్ సైక్లిక్ ప్రాసెస్ ఏమవుతుంది? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అయితే జీరో. సో క్యూ షుడ్ బి ఈక్వల్ టు హీట్ సప్లైడ్ ఇస్ ఈక్వల్ టు వర్క్ డన్. ఇది జరగాలి. కానీ వాళ్ళు ఏం చెప్పారు? క్యూ ఈక్వల్ టు డబ్ల్యూ దట్ షుడ్ బి ఈక్వల్ టు జీరో అన్నారు. అది తప్పు. ఇది ఇంతవరకే ఇస్తే ఇది కరెక్ట్ అయ్యి ఉండేది. ఇది ఈక్వల్ టు జీరో కూడా ఇవ్వడం వల్ల తప్పు అయిపోయింది. ఓకే, ఇన్ ఏ క్లోజ్డ్ సైక్లిక్ ప్రాసెస్ ఎప్పుడైనా సరే మనం ఎంత హీట్ ఇస్తామో అంత వర్క్ డన్ జరుగుతుంది. సైక్లిక్ ప్రాసెస్లో వర్క్ డన్ కనుక్కోవడం చాలా ఈజీ. ఆ సైకిల్ లోపల, సైక్లిక్ ప్రాసెస్ లోపల ఉన్న ఏరియా కనుక్కుంటే మనకు వర్క్ డన్ వస్తుంది. ఆ ఎంత వర్క్ డన్ ఉందో అంతే హీట్ సప్లై కూడా చేసినట్టు అవుతుంది మనం, ఎందుకంటే ఇంటర్నల్ ఎనర్జీ జీరో కాబట్టి. ఇన్ ఏ క్లోజ్డ్ సైక్లిక్ ప్రాసెస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ జీరో. ఓకేనా? వర్క్ డన్ ఏ ప్రాసెస్లో జీరో? వర్క్ డన్ ఒకే ఒక ప్రాసెస్లో జీరో. అది ఏ ప్రాసెస్? వర్క్ డన్ ఒకే ఒక ప్రాసెస్లో జీరో. ఏ ప్రాసెస్ అది? ఐసోకోరిక్. ఓకేనా? సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏ ప్రాసెస్లో జీరో? ఐసోథర్మల్లో జీరో, ఎందుకంటే టెంపరేచర్ చేంజ్ అవుతుంది. కానీ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎనీ సైక్లిక్ ప్రాసెస్లో కూడా జీరో అవుతుంది. ఓకే, right. So 1 mole of an ideal gas at an initial temperature of T Kelvin does 6 R joules of work adiabatically. Okay, if the ratio of specific heats of this gas at constant pressure and at constant volume
ఓకే, అంటే గామా ఇచ్చారు ఇక్కడ. రేషియో ఆఫ్ CP/CV ఇచ్చారు. CP/CV ఇస్ గామా. CP/CV 5/3 అని చెప్పారు, అంటే గామా ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఫైనల్ టెంపరేచర్ అడుగుతున్నారు. ఓకే, ఓకే, ఓకే. సో వర్క్ డన్ ఇన్ అడియాబెటిక్ ప్రాసెస్ ఎంత అవుతుంది? ఇన్ అడియాబెటిక్ ప్రాసెస్ Q0 ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. ఇన్ అడియాబెటిక్ ప్రాసెస్ delta Q is equal to delta W plus delta U. In an adiabatic process, what happens is heat supplied is 0. So work done is equal to change in internal energy. Work done is equal to negative of change in internal energy. So work done is equal to, okay, ఏమి ఇచ్చారు వాళ్ళు? 6R అని ఇచ్చారు, పాజిటివ్ ఇచ్చారు, 6R joules అని ఇచ్చారు. So work done is equal to negative of internal energy, which is equal to 6R. So internal energy equal to NCV delta T అని రాసుకోవచ్చు మనం. NCV delta T equal to 6R minus N CV ఎంత? CV. సో మీరు గమనిస్తే CV is equal to, CVకి ఫార్ములా ఉంది. CVకి మనం F/2R అని రాసుకోవచ్చు, లేదంటే R డివైడెడ్ బై గామా మైనస్ 1 కూడా రాసుకోవచ్చు. రెండు రకాలుగా రాసుకోవచ్చు. ఓకే, సో ఏ ప్రాసెస్ ద్వారా ఏదైనా చేసి మీరు CVని కనుక్కోండి. సో ఈ రిలేషన్ అయితే సరే, గామా నుంచి Fని ఎస్టిమేట్ చేసి దాని నుంచి కూడా కనుక్కోవచ్చు మీరు. సో దిస్ ఇస్ R డివైడెడ్ బై గామా ఆల్రెడీ ఉంది మనకు. గామా ఇస్ 5/3, 5/3 minus 1 is 2/3. సో CV is equal to 3/2R. CV is 3/2R into delta T is equal to 6R. R cancel. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ 1 mole అని చెప్పారు, అంటే N equal to 1. నెంబర్ ఆఫ్ మోల్స్ 1 అంట. ఓకే, సో వచ్చేసి మైనస్, సో డెల్టా T ఈజ్ ఈక్వల్ టు 3/2 నా పక్కకు పంపిస్తారు. 3ని క్యాన్సిల్ చేయండి, 3 1s 3 2s అవుతుంది. ఈ 2 ఆ పక్కకి వెళ్తే 4 అవుతుంది. ఈ మైనస్ నా పక్కకి వెళ్తే -4 అవుతుంది, అవునా? సో డెల్టా T ఈజ్ వాట్? T final minus T initial. T final minus T initial is -4. సో ఇనిషియల్ టెంపరేచర్ T కెల్విన్ అని ఇచ్చారు, ఇనిషియల్ టెంపరేచర్ T కెల్విన్ అని ఇచ్చారు, which is equal to -4. So this implies T final is equal to, ఈ T initial నా పక్కకు పంపించండి, T plus -4 కెల్విన్. ఓకేనా? ఎస్, కరెక్ట్. వెరీ గుడ్. మీకు నా టేబుల్ చూపించాలి ఒకసారి. నిన్న డిస్కస్ చేసిన టేబుల్ అన్నీ ఒక చోట ఉన్నాయి. స్లోప్స్ అవ్వచ్చు, బల్క్ మోడల్స్ ఆఫ్ వెలాసిటీ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, వర్క్ డన్, అన్నీ ఒక చోట ఉన్నాయి. పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, నిన్న కూడా షేర్ చేశాను ఆల్రెడీ, ఈరోజు కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఓకే. An ideal gas at temperature 27 degrees Celsius is compressed adiabatically to 8/27 of its original volume. The rise in its temperature. So adiabaticగా వాల్యూమ్ని మార్చారంట. వాల్యూమ్ని మార్చే ప్రాసెస్లో ప్రెషరు, టెంపరేచర్ కూడా మారుతాయి. కానీ వాళ్ళు ఇక్కడ ఏ రెండింటి గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ టెంపరేచర్ ఇచ్చారు, ఇనీషియల్ టెంపరేచర్ ఇచ్చారు,
ఫైనల్ టెంపరేచర్ అడుగుతున్నారు. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏం చెప్పారు, వాల్యూమ్ ఎలా మారింది, వాల్యూమ్ అనేది ఇంత మార్చారంట. ఇనిషియల్ వాల్యూమ్ V1 V అనుకుంటే V2 ఏం చేశారు, ఇస్ కంప్రెస్డ్ అడియాబెటికలీ టు 8/27 టైమ్స్ ఆఫ్ ఒరిజినల్ వాల్యూమ్ చేశారంట. ఒరిజినల్ వాల్యూమ్ V అయితే ఫైనల్గా ద వాల్యూమ్ని ఇట్లా మార్చారంట, తగ్గించారు ఇట్లా. ఇనీషియల్ టెంపరేచర్ అయితే ఎంత ఉంది, 27 డిగ్రీ సెల్సియస్. ఎప్పుడు కెల్విన్స్లోనే రాసుకోవాలి మనం, కెల్విన్ స్కేల్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఫార్మ్ అయినా టెంపరేచర్ని కెల్విన్ స్కేల్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. టెంపరేచర్ డిఫరెన్స్ అయితే ఏ స్కేల్ అయినా, కెల్విన్ స్కేల్ అయినా సెల్సియస్ స్కేల్ అయినా ఒకటే ఆన్సర్ వస్తుంది మనకు, డెల్టా టీ కనుకైతే. టీ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు కెల్విన్ స్కేల్. సో T2 తెలియదు మనకు, అది కనుక్కోవాలి. సో అడియాబెటిక్ అంటున్నారు, అడియాబెటిక్ అనగానే టెంపరేచర్కి వాల్యూమ్ మధ్య రిలేషన్ కొంచెం ఈజీని గుర్తుపెట్టుకోవడం. TV par gamma minus 1 is equal to constant. Okay, which means T1 V1 par gamma minus 1 is equal to T2 V2 par gamma minus 1. సో గామా ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు 5/3 అని. సో మనకేం కావాలి, T2 కావాలి. సో T2 is equal to T1 into V2 నా పక్కకు పంపించేయండి, V1/V2 హోల్ పవర్ గామా మైనస్ 1. సో ఇనీషియల్ టెంపరేచర్ వచ్చి 300 ఇంటూ V1/V2. V1/V2 ఈ రెండు రేషియో తీసుకుంటే ఏమొస్తుంది అనుకో, 27/8 వస్తుంది. V1/V2, V1 డివైడెడ్ బై V2, ఈ రెండింటిని డివైడ్ చేయండి. V/8/27 చేస్తే 27/8 వస్తుంది. గామా మైనస్ 1 వచ్చి 5/3 మైనస్ 1, 5/3 మైనస్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 27ని నేను 3 హోల్ క్యూబ్ రాసుకుంటాను, 8ని 2 క్యూబ్ రాసుకుంటాను, హోల్ పవర్ 5/3 మైనస్ 1 ఇస్ 2/3. ఈ 3ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మిగిలింది ఎంత, 300 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్. 3/2 హోల్ స్క్వేర్ ఇస్ 3 స్క్వేర్ ఇస్ 9, 2 స్క్వేర్ ఇస్ 4, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, ఓకే. సో 150, 4 ones 475, 75 ఇంటూ 9. సో 750 కన్నా ఒక 75 తక్కువ, విచ్ ఇస్ 675. 675 కెల్విన్. కానీ ఆన్సర్ మనకు కెల్విన్లో లేదు, ఆన్సర్ మనకు కెల్విన్ లేదు. కరెక్టేనా? 75 ఆన్సర్ 750, 75. కరెక్టే. సో కెల్విన్ స్కేల్లో, సో కెల్విన్ స్కేల్ని సెల్సియస్ స్కేల్కి మార్చాలంటే ఒక 273 తీసేయాలి. 675లో నుంచి ఒక 273 తీసేయండి, సెల్సియస్లో వచ్చేస్తుంది. సో 675లో నుంచి 273 తీసేస్తే 402. సబ్ట్రాక్ట్ చేయండి. 6 - 2 is 4, 7 - 7 0, 5 - 3 2. ఆన్సర్ కెల్విన్లో ఇచ్చుంటే 675, సెల్సియస్లో ఇచ్చారు కాబట్టి 273 తీసేయాలి. 675 -273, నాట్ -300. ఓకేనా? If the ratio of specific heat of a gas at constant pressure to that at constant volume is gamma, the change in internal energy of the mass of a mass of gas when the volume changes from V2 to V at constant pressure. Okay, change in internal energy of the gas. Okay, change in internal energy అడుగుతున్నారు when the volume changes from V2 to V at constant pressure. Constant pressure దగ్గర అడుగుతున్నారు. Constant pressure అంటే ఐసోబారిక్ ప్రాసెస్. సో ఐసోబారిక్ ప్రాసెస్లో డెల్టా యు ఎంత, ఏ ప్రాసెస్లో అయినా డెల్టా యు NCV డెల్టా టీనే, దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. అవునా? ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, NCV డెల్టా టీ, ప్రెషర్ కాన్స్టెంట్, వాల్యూమ్ అయితే చేంజ్ అయింది. ఓకే, ఐసోబారిక్ ప్రాసెస్లో ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి వాల్యూమ్ ఇస్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. కానీ టెంపరేచర్ గురించి ఎక్కడ అడగలేదు కదా, ఓకే, టెంపరేచర్ గురించి చెప్పలేదు కానీ మనం వాడుకోవచ్చు. సో V1/V2 is equal to T1/T2. సో వాల్యూమ్ ఏం చేశారు, ఇనీషియల్గా వాల్యూమ్ V ఉంది, ఫైనల్గా డబల్ చేశారు దాన్ని. అంటే ఇనీషియల్గా ఏదైతే టెంపరేచర్ ఉందో ఫైనల్ టెంపరేచర్ ఏమవుతుంది, V ప్రపోర్షనల్ టు T కాబట్టి వాల్యూమ్ డబల్ చేస్తే టెంపరేచర్ కూడా డబల్ అవుతుంది. సో T2 is equal to 2 times the initial temperature. ఓకేనా? So when the volume changes from V2 to V, the change in internal energy of the gases.
సో చేంజ్ ఇన్ ఎంథాల్పీ నుంచి అడుగుతున్నారు వాళ్ళు. సో ఎన్ ఇంటూ సివిని ఏం రాసుకోవచ్చు మనం, ఆర్ డివైడెడ్ బై గామా మైనస్ 1 రాసుకోవచ్చు. ఓకేనా. సో ఆర్ డివైడ్ బై గామా మైనస్ 1 రాసుకోవచ్చు. డెల్టా టీ ఎంత వచ్చింది, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ టెంపరేచర్ ఎంత, డెల్టా టీ ఈజ్ ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్, T2 మైనస్ T1 అని అర్థం చేసుకోవచ్చు. సో ఐ థింక్ వాళ్ళు 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఇవ్వడం వాళ్ళ ఉద్దేశం అనుకుంటా. ఐ థింక్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ అయింటుంది క్వశ్చన్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వకపోతే చేయలేం కదా. సో మాస్ ఆఫ్ గ్యాస్ కాదు, 1 మోల్ ఆఫ్ గ్యాస్ అయింటుంది. సో N1 ఆర్ డివైడెడ్ బై గామా మైనస్ 1 ఇంటూ T2 వచ్చేసి 2T, T1 వచ్చేసి T. సో 2T మైనస్ T ఇస్ T, 2T మైనస్ T వచ్చేసి T. సో ఆన్సర్ ఇది, కానీ ఆప్షన్స్లో లేదు. ఏం చేయాలా, మనకి ఎప్పుడైనా సరే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ హెల్ప్ చేస్తుంది మార్చుకోవాలంటే. ఓకే. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏం చెప్తుంది, PV ఈక్వల్ టు NRT. అవునా, N వచ్చి 1 అన్నారు, నెంబర్ ఆఫ్ మోల్స్ 1 కాబట్టి PV ఈక్వల్ టు RT రాసుకోవచ్చు. సో RT లేదు, ఆన్సర్స్లో PV ఉంది కాబట్టి దాన్ని యూస్ చేసుకోండి. RT ప్లస్లో PV సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇట్ ఇస్ PV డివైడెడ్ బై గామా మైనస్, PV డివైడెడ్ బై గామా మైనస్ 1. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. A sample of gas expands from volume V1 to V2. The amount of work done by the gas is greatest when the expansion is. ఎటువంటి ఎక్స్పాన్షన్లో వాల్యూమ్ వర్క్ డన్ గ్రేటెస్ట్. ఇదే క్వశ్చన్ కంప్రెషన్ గురించి కూడా అడిగారు వాళ్ళు, గుర్తుంటే మనం సాల్వ్ చేసాం, కంప్రెషన్ సంబంధించి చేసాం. ఇప్పుడు ఎక్స్పాన్షన్ గురించి అడుగుతున్నారు వాళ్ళు. ట్రై చేస్తారా, ఎవరు చెప్తారా ఆన్సర్. కంప్రెషన్ గురించి ఆల్రెడీ మనం చేసాం ఇలాంటి క్వశ్చన్. యా, చూడండి, కంప్రెషన్కి సంబంధించిన క్వశ్చన్ ఆల్రెడీ మనం అనాలిసిస్ చేసాం. ఎక్స్పాన్షన్కి కూడా చేసాం. మీరు గమనిస్తే ఇక్కడ ఎక్స్పాన్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అది ఓన్లీ అడియాబెటిక్ని ఐసోథర్మల్ని కంపేర్ చేసాం. అడియాబెటిక్ని ఐసోథర్మల్ని మాత్రమే కంపేర్ చేసాం. ఈ కేసులో అన్నింటినీ కంపేర్ చేద్దాం. అనలైజ్ చేసే ఉంటారు ఈ పార్టీకి ఆల్రెడీ మీరు. ఓకే. వాల్యూమ్ V1 నుంచి V2కి వెళ్ళాలి, రకరకాల ప్రాసెస్ల ద్వారా వెళ్ళాలి. పీవీ గ్రాఫ్ గీస్తున్నాం మనం. ఓకేనా. ఫస్ట్ కాన్స్టెంట్ ప్రెషర్ గ్రాఫ్. కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఐసోబారిక్ కనుక అయితే ఎలా ఉంటుంది, ఏ నుంచి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్తున్నాం, ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నాం. సో ఐసోబారిక్ కనుక అయితే గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, రైట్. సో ఐసోబారిక్ అయితే అలా ఉంటుంది. ఐసోకోరిక్ అయితే ఎక్స్పాన్షన్ జరగదు. ఐసోకోరిక్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఐసోకోరిక్ అయితే ఏముంటుంది, వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంది, ఇక్కడన్నా జరగాలి, ఇక్కడన్నా జరగాలి. అండ్ ఐసోకోరిక్లో వర్క్ డన్ ఎప్పుడు జరగదు, వర్క్ డన్ 0. సో మనం కంపేర్ చేయాల్సిన 3 ప్రాసెస్లే. వర్క్ డన్ సంబంధించి మాట్లాడేటప్పుడు మనం 3 ప్రాసెస్లే కంపేర్ చేయాల్సింది. ఐసోథర్మల్, అడియాబాటిక్, ఓకే, ఐసోథర్మల్, అడియాబాటిక్ అండ్ ఐసోబారిక్, 3 కంపేర్ చేయాల్సింది. నెక్స్ట్ ఐసోథర్మల్ అయితే మనకు తెలుసు, కర్వ్డ్ ఉంటుంది, రెక్టాంగులర్ హైపర్బోలా అని తెలుసు, ఇలా ఉంటుంది. సో A to B ఇది వచ్చేసి ఐసోబారిక్, క్లియర్గా తెలుస్తుంది కాన్స్టెంట్ ప్రెషర్ అని. ఈ రెండోది వచ్చేసి ఐసోథర్మల్, రెక్టాంగులర్ హైపర్బోలా గ్రాఫ్. అడియాబెటిక్ది ఎలా ఉంటుంది, కొంచెం ఎక్కువ స్లోపీగా ఉంటుంది. ఐసోథర్మల్తో పోలిస్తే ఎక్కువ స్లోపీగా ఉంటుంది. సో దిస్ కరెస్పాండ్స్ టు అడియాబాటిక్. ఏ కేసులో ఏరియా ఎక్కువ ఉంది చూడండి ఒకసారి.
అడియాబాటిక్ కింద ఉన్న ఏరియా చాలా తక్కువ కంపేర్ టు ఐసోథర్మల్. ఐసోథర్మల్తో పోలిస్తే ఐసోబారిక్ ఏరియా ఎక్కువ ఉంది. ద వర్క్ డన్ ఇస్ హైయెస్ట్ ఇన్ ఐసోబారిక్ వెన్ యూఆర్ డూయింగ్ ఎక్స్పాన్షన్. ఎప్పుడు ఎక్స్పాన్షన్ చేసినా ఐసోబారిక్లో వర్క్ డన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, వర్క్ డన్ ఇస్ హైయెస్ట్ ఇన్ ఐసోబారిక్. నేను అదే ఎక్స్పాన్షన్ కాకుండా కంప్రెషన్ అని చెప్పాను అనుకోండి. ఎక్స్పాన్షన్ కాకుండా కంప్రెషన్ అని చెప్పాను. సేమ్ V1 టు V2 నుంచి V1 దాకా వస్తున్నాం. PV గ్రాఫ్. సో V2 అనే వాల్యూమ్ నుంచి V1 అనే వాల్యూమ్కి కంప్రెస్ చేస్తున్నాం. సో V2 నుంచి V1కి. సో V2 దగ్గర ఉన్నాం. ఓకే, సో కంప్రెషన్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఏ ప్రెషర్ దగ్గర అయితే ఉన్నామో అదే ప్రెషర్ దగ్గర ఉండాలి కదా. ఓకే, సో A నుంచి Bకి కంప్రెషన్. ఇది ఐసోబారిక్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. అదే దిస్ ఇస్ ఐసోబారిక్, సారీ ఐసోథర్మల్, ఐసోబారిక్. నెక్స్ట్ ఐసోథర్మల్ అయితే ఉంటుంది, కర్వ్డ్గా ఉంటుంది. అవునా, దిస్ ఇస్ ఐసోథర్మల్ రెక్టాంగులర్ హైపర్బోలా. అడియాబాటిక్ ఎప్పుడు దీనికన్నా కొంచెం స్టీప్గా ఉంటుంది. స్టీప్గా మారాలి, వాల్యూమ్ తగ్గాలి కానీ స్టీప్గా తగ్గాలి. ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ అడియాబాటిక్. ఓకే, సో మీరు కంప్రెస్ చేస్తున్నప్పుడు చూడండి దేని కింద ఏరియా ఎక్కువ ఉంది, అడియాబాటిక్ కింద ఏరియా ఎక్కువ ఉంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఐసోబారిక్ మీద కింద ఏరియా ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి ఐసోబారిక్లో లీస్ట్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ దీని కింద ఉన్న ఏరియా చాలా తక్కువ. ఐసోథర్మల్లో తర్వాత ఎక్స్ట్రా ఏరియా, తర్వాత ఎక్కువ ఏరియా. అడియాబాటిక్ అన్నిటికన్నా హైయెస్ట్ ఏరియా ఉంది. సో వర్క్ డన్ ఎక్స్పాన్షన్ చేసామా కంప్రెషన్ చేసాం దాన్ని బట్టి ఆర్డర్ మారిపోతుంది. ఓకే, సో in expansion work done in isobaric is greater than work done in isothermal is greater than work done in adiabatic. Whereas if you're talking about compression, if you're compressing the gas in three different processes, then work done is highest, magnitude of work done is highest in adiabatic. After that, it is next highest is isothermal. Magnitude of work done is least in isobaric. The order will be exactly reverse based on whether it is compression or expansion. An ideal gas undergoing adiabatic change has the following pressure and temperature relation. తెలుసు కదా, మనకు చాలాసార్లు చేసాం ఇది. సారీ ఇది కాదు. T⁻1 - gamma, T⁻, gamma. A diatomic gas initial 18 degrees is compressed adiabatically to 1/8 of its original volume. So temperature की volume की मध्य relation. Okay. So initial volume V అనుకుందాం, final volume ఎంత అంట 1/8 కంప్రెస్ చేశారు అంటే V/8. సో ఇనిషియల్ టెంపరేచర్ వచ్చేసి T1 వచ్చేసి 18 డిగ్రీ సెల్సియస్ అంటే 273 + 18 ఎంత, 273 + 18 290 వేసుకోవచ్చా, 291 అనుకుంటా యాక్చువల్లీ, కానీ 290 వేసుకోవచ్చు మనం. 291, ఓకే, 291 కెల్విన్. T2 తెలీదు, T2 కనుక్కోవాలి. సో అడియాబెటిక్ అన్నారు కాబట్టి టీకి వీకి మధ్య రిలేషన్ Tv/gamma = కాన్స్టెంట్. ఓకే, గామా ఏంటో ఇవ్వలేదు, డయాటమిక్ గ్యాస్ కదా. డయాటమిక్ గ్యాస్కి ఏంటి, F = 5, గామా = 1 + 2/F. సో 1 + 2/5 which is equal to 7/5. ఓకేనా, గామా is 7/5. మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. T1 V1/gamma is equal to T2 V2/gamma. సో T2 కావాలి మనకు, T1 into V1/V2 whole power gamma. So T1 is 291 into V1/V2 is V divided by V/8 whole power gamma. Gamma is how much, 7/5. This 291 into 8/7/5. ఓకేనా, నేను మిస్ చేసాం మనం ఇక్కడ. గామా కరెక్టే కదా, CP/CV F/2 +1. కరెక్టే కదా, కరెక్టే.
సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎందుకంటే టఫ్గా ఉంది, నెంబర్ ఏమైనా మిస్టేక్, మనం ఏమైనా మిస్టేక్ చేసాం, వాళ్ళు ఇవ్వలేదు సరిగా, వాళ్ళు ఇచ్చే నెంబర్ ఇలా ఇచ్చారా. ఓకే సరే. సో 2 పవర్ 8ని 2 పవర్ 3 రాసుకోవచ్చు. 2 పవర్ 3 రాసుకుంటే 3 7s are 21, 21 డివైడెడ్ బై 5 రాసుకోవచ్చు అవునా. 5 1s 5 4s are 20, 2 పవర్ 4 is 16. అంత పెద్ద టెంపరేచర్ లేదు కదా, టెంపరేచర్ లేదు. టెంపరేచర్ ఆఫ్టర్ ద కంప్రెషన్, వాల్యూమ్ తగ్గింది కాబట్టి టెంపరేచర్ పెరగాలి. సిక్స్ 1164 అమ్మా. ఏమైనా మిస్టేక్ చేశానా నేను? to 1/8 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్. వాల్యూమ్ తగ్గింది కాబట్టి టెంపరేచర్ పెరగాలి ఆబ్వియస్గా. ఓకే, టీవీ పార్ గామా. ఓకే, టీవీ పార్ గామా కాదు కదా, చి మిస్టేక్ ఇక్కడ చేశా. టీవీ పార్ గామా -1 కదా రిలేషన్, గామా -1 అక్కడ పోయింది మిస్టేక్. టీవీ పార్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆర్ టీవీ పార్ గామా -1 ఇస్ కాన్స్టెంట్. దిస్ ఇస్ గామా -1. గామా -1 ఎంత? 7/5 -1 is 2/5. 2/5. So this is 2/5. So 2/5 కదా. సో 8ని 2 పవర్ 3 రాసుకుంటే 3 2s are 6/5 అవుతుంది. 6/5 అవుతుంది. సో 291 ఇంటూ 2 పవర్ 6/5 వచ్చేసి 2 పవర్ 1.2. 2 పవర్ 1.2, 2 పవర్ 2 ఎంత? 4. 2 పవర్ 1.2 అంటే అప్రాక్సిమేట్గా 3 కూడా రాకూడదు అవునా. 2 పవర్ 2 వచ్చి 4, 2 పవర్ 1 వచ్చి 2. సో 2 పవర్ 1.2 అంటే 2కి 4కి మధ్యలో ఉండాలి. సో 2 పవర్ 1.2 కాబట్టి 2కే దగ్గరలో ఉండాలి, అంటే అప్రాక్సిమేట్గా ఒక 2.5 వేసుకోవచ్చు, రఫ్గా ఒక 2.5 వేసుకోవచ్చు అప్రాక్సిమేట్గా. సో T2 ఇస్ ఈక్వల్ టు, నేను అప్రాక్సిమేట్ చేస్తున్నా, 291 ఇంటూ 2 పవర్ 1.2 మనకు తెలియదు, వాళ్ళు ఇవ్వలేదు ఎక్కడ డేటా. సో అది కొంచెం ట్రిక్కీ, నేను జస్ట్ మన అప్రాక్సిమేషన్ చేసుకోవచ్చు. 2.5 వేసుకుంటున్నాను నేను అప్రాక్సిమేట్గా. ఓకేనా. యా ఆర్ ఎల్స్ ఓకే 2.5 రాసుకోవచ్చు. సో 2.5 వేసుకుంటే ఇది అప్రాక్సిమేట్గా 300 వేసుకోండి, ఇది అప్రాక్సిమేట్గా 300 వేసుకుందాం, ఈజీ అనుకోవచ్చు, తప్పేం లేదు. 300 ఇంటూ 2.5 ఎంత? 300 to 600, 600 ప్లస్ 150 750 వేసుకోవచ్చు, అప్రాక్సిమేట్గా 750 వేసుకోవచ్చు. 750 కెల్విన్ అప్రాక్సిమేట్ చేసాం మొత్తం. దీన్ని 300 వేసుకున్నా, దీన్ని 2.5 వేసుకున్నా. 300 ఇంటూ 2.5, 300 ఇంటూ 2.5 is 750 అప్రాక్సిమేట్గా కెల్విన్లో. సో సెల్సియస్ కెల్విన్ స్కేల్ తీసేసి మనం సెల్సియస్ స్కేల్లో రాస్తే 273 తీసేయాలి. 270 తీసేసాం అనుకో, దీంట్లో ఓ 250 తీసేస్తే 500 కన్నా కొంచెం తక్కువ రావాలి. 500 కన్నా తక్కువ రావాలంటే 477 సంథింగ్ లేదు, అప్రాక్సిమేట్ చేస్తే అంత వచ్చింది నాకు. ఏది మ్యాచ్ అవ్వట్లేదా? 477. ఓకే, నేను మనం ఎక్కువ అప్రాక్సిమేషన్ చేసేసినట్టున్నాం. ఓకే, ఇది 2.5 కాదేమో, మన అప్రాక్సిమేషన్ కొంచెం ఎక్కువ తీసేసుకున్నాం. సో నేను రీజనబుల్ అప్రాక్సిమేషన్ తీసుకోలేదు అయితే. ఇది ఒక 2.1 2.2 తీసుకోండి. ఓకేనా, 2.1 2.2 తీసుకోండి. అప్పుడు 291 ఇంటూ 2 అప్రాక్సిమేట్గా ఒక 650 అవుతుంది అప్రాక్సిమేట్గా. దాంట్లో నుంచి 273 తీసేస్తే 370 380 ఆ రేంజ్లో వస్తుంది అప్రాక్సిమేట్గా. 380 390 ఆ రేంజ్లో వస్తుంది. ఓకే, 373 అనుకుందాం అప్రాక్సిమేట్గా. చాలా అప్రాక్సిమేట్ చేశాను నేను, బట్ 373కి దగ్గరలో ఉంది ఆన్సర్. ఎస్టిమేట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, ఎస్ దట్స్ ఎ గుడ్ అప్రాక్సిమేషన్. 2.2 ఇస్ ఎ గుడ్ అప్రాక్సిమేషన్. 2 పవర్ 1.2 క్యాలిక్యులేటర్ తీసుకుంటే మనకు కరెక్ట్ వస్తుంది, కానీ క్యాలిక్యులేటర్ మనకి ఎగ్జామ్లో ఉండదు కదా. ఎంత వచ్చింది మనకు? 291 ఇంటూ 2
2 power 1.2 2.3 వచ్చిందమ్మా అప్రాక్సిమేట్. దీన్ని మనం 291తో మల్టిప్లై చేద్దాం. మనం 2.2 తీసుకున్నాం, యాక్చువల్లీ వాళ్ళు చూసిన దాని ప్రకారం 2.29 అంటే 2.3 వచ్చింది అప్రాక్సిమేట్. ఎంత వచ్చింది? దీనిలోంచి 273 తీసేద్దాం. 395 మ్యాచ్ అయింది కదా పర్ఫెక్ట్గా. 395 క్యాలిక్యులేటర్ వాడావమ్మా మేఘన. 395.5 యాక్యురేట్గా. ఓకేనా? ఓకే, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఓకే, ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంతో స్టాప్ చేసేద్దాం క్లాస్ని. An ideal gas A and a real gas B have their volumes increased from V to 2V under isothermal conditions. Okay, the increase in internal energy ఏమవుతుంది? ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ రెండు గ్యాసెస్కి ఒకేలా ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు. ఐసోథర్మల్ అంటున్నారు కదా. ఐసోథర్మల్ అయితే ఏమవుతుంది? ఏ గ్యాస్కైనా ఒకటే కదా స్టోరీ. ఐసోథర్మల్ అంటే ఏంటి? టెంపరేచర్ కాన్స్టెంట్. ఐసోథర్మల్ అంటేనే టెంపరేచర్ కాన్స్టెంట్, అంటే డెల్టా టీ 0. డెల్టా టీ 0 అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0. ఓకేనా? సో ఇట్ షుడ్ బి 0 ఇన్ బోత్ ద గ్యాసెస్. కరెక్టేనా? యా, క్యాలిక్యులేటర్ వాడటం కూడా తప్పేం లేదు మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే మనం కరెక్ట్గా చేస్తుంటే క్యాలిక్యులేటర్ వాడినప్పుడు కరెక్ట్ ఆన్సర్ రావాలి. మన ప్రాసెస్ కరెక్ట్ అయితే. మన ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్ ఉందనుకో మనకు ఆన్సర్ డిఫరెంట్ వస్తుంది. మనం ఎక్కడ మిస్టేక్ చేసామో వెళ్ళి ఎదుక్కోవచ్చు. ఓకే ఓకే ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇట్స్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్. టెంపరేచర్ మారకపోతే ఇంటర్నల్ ఎనర్జీ మారకూడదు. ఓకే ఓకే నెక్స్ట్ చూడండి ఒకసారి. థర్మోడైనమిక్ సిస్టమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ స్టేట్ ఏ టు స్టేట్ బి. స్టేట్ ఏ టు స్టేట్ బి కనిపిస్తుందో లేదో. ఇది సి అమ్మ, ఇది డి, ఇది బి, ఇది ఏ, P1, P2, A dash, B dash. ఓకేనా? సో థర్మోడైనమిక్ సిస్టమ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ స్టేట్ ఏ టు స్టేట్ బి అలాంగ్ ఏసీబీ, ఇలా ఒకసారి చేశారంట. అండ్ ఈస్ బ్రాట్ బ్యాక్ టు ఏ అలాంగ్ బీడీఏ, ఇలా వెనక్కి తీసుకొచ్చేసారంట. ఓకే, as shown in the PV diagram. The net work done during the complete cycle is given by the area. ఏ ఏరియా ఇస్తుంది? నెట్ వర్క్ డన్ డ్యూరింగ్ ద కంప్లీట్ సైకిల్. ఓకే, నెట్ వర్క్ డన్ ఎంతమ్మా? ఇంతే కదా. ఎప్పుడైనా సైక్లిక్ ప్రాసెస్లో ఏంటి వర్క్ డన్? ఆ సైకిల్ లోపల ఉన్న వర్కే కదా. ఆ సైకిల్ లోపల ఉన్న ఏరియానే వర్క్ డన్ ఇస్తుంది మనకు. ఈ సైకిల్ ఏం చెప్తాం? ఏరియా అంటే ఏ నుంచి సి నుంచి బి ద్వారా మళ్ళీ డి నుంచి వెనక్కి ఏ రావడం. సో ఏసీబిడిఏ ఏదైతే ఏరియా వచ్చిందో అదే మన ఆన్సర్. మనకు తెలిసిన విషయమే, జస్ట్ ఆ లెటర్స్తో అంతా కాంప్లికేట్ చేశారు అంతే. ఏరియా ఇన్సైడ్ ద సైకిల్ ఇస్ ద వర్క్ డన్. ఏరియా ఇన్సైడ్ ద సైకిల్ ఇస్ ద వర్క్ డన్. ఓకేనా? నెక్స్ట్, thermodynamic process is shown in the figure. The pressure and volumes corresponding to some points in the figure are, okay, ఏకి బికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఏబిసిడికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. కనిపిస్తుందమ్మా? ఇంకా కనిపించట్లేదు అనుకో. సి, దిస్ ఇస్ బి, దిస్ ఏ అండ్ దిస్ ఇస్ డి. ప్రెషర్ ఎట్ ఏ ఇచ్చారు మనకు. ఎంత ఇచ్చారు? 3 × 10⁴ అంట. 3 × 10⁴.
pressure at B 8 into 10 power 4. ప్రెషర్ ఎట్ బి అంటే ప్రెషర్ ఎట్ సి కూడా అంతే ఉంటుంది. ప్రెషర్ ఎట్ ఏ ఎంతో ప్రెషర్ ఎట్ డి కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా ఏ దగ్గర బి దగ్గర వాల్యూమ్ సేమ్, ఏ దగ్గర బి దగ్గర వాల్యూమ్ సేమ్, ఎందుకంటే పీవీ గ్రాఫ్ ఇది పీవీ గ్రాఫ్. సో వాల్యూమ్స్ ఎంత ఇచ్చారు? ఏ దగ్గర వాల్యూమ్ 2 into 10 power minus 3. అదేవిధంగా డి దగ్గర వాల్యూమ్ 5 into 10 power minus 3. ఓకేనా, ఇది ఇచ్చిన డేటా. ఇన్ ద ప్రాసెస్ ఏబి 600 joules of heat is added to the system, and in the process BC 200 joules of heat is added to the system. The change in the internal energy of the system in the process AC would be. So change in internal energy అడుగుతున్నారు వాళ్ళు. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏ పాత్రలో వెళ్ళామనేది ఇంపార్టెంట్ కాదు కదా. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ when you go from A to B to C process, or when you go from A to C, or whether you go in the process ADC, it doesn't matter. Change in internal energy depends only on initial and final points. If they are same, then change in internal energy will be same. But work done will depend on path. If you go through different paths, work done will be different. Okay na? Sorry. So వాళ్ళు ఏమడుగుతున్నారు? Change in internal energy of the system in the process AC. So AC process లో change in internal energy ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో ABC ప్రాసెస్లో సో ఒకసారి ఫస్ట్ ఏబీ ప్రాసెస్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఏబీ ప్రాసెస్లో డెల్టా క్యూ ఇన్ ఏబీ ప్రాసెస్ ఇస్ ఈక్వల్ టు డెల్టా యూ ఇన్ ఏబీ ప్రాసెస్ ప్లస్ వర్క్ డన్ ఇన్ ఏబీ ప్రాసెస్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏబీ ప్రాసెస్ ఇస్ ఐసోకోరిక్ కాబట్టి వర్క్ డన్ 0. వాళ్ళు ఎంత హీట్ ఇస్తున్నారు? 600 joules of heat is added to the system. 600 joules of heat ఇచ్చారంటే సిస్టమ్కి హీట్ ఇచ్చారు కాబట్టి పాజిటివ్. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంతా, సో ఇక్కడ వర్క్ డన్ 0 కాబట్టి ఇచ్చిన హీట్ అంతా కూడా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్కి మాత్రం ఉపయోగపడింది. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్ టు 600 joules. అదేవిధంగా బి నుంచి సికి వెళ్ళినప్పుడు 200 joules of heat ఇచ్చారంట. సో బి నుంచి సికి వెళ్ళినప్పుడు వర్క్ డన్ ఎంత కనుక్కుందాం ఒకసారి. వర్క్ డన్ ఇన్ ద ప్రాసెస్ ఫ్రమ్ బి టు సి ఇస్ ఈక్వల్ టు వర్క్ డన్ ఫ్రమ్ బి టు సి ఇస్ నథింగ్ బట్ దిస్ ఏరియా. ఏ టు బి వచ్చి ఏం ఏరియా లేదు కాబట్టి 0. బి నుంచి సికి ఏరియా ఉందిగా, సో ఈ మొత్తం ఏరియా కావాలి మనకి. విడ్త్ ఎంత? విడ్త్ వచ్చి 5 - 2 is 3 into 10 power minus 3. ఈ విడ్త్ వచ్చి 5 - 2 is 3 into 10 power minus 3. హైట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్టాలి ఏరియా. ఈ ఏరియా కాదు కట్టాల్సింది మనం, ఈ టోటల్ ఏరియా, ఎందుకంటే బీసీ అనే ప్రాసెస్లో జరిగిన వర్క్ కావాలి. సో వచ్చేసి హైట్ వచ్చి 8 into 10 power 4. సో వచ్చేసి ఈక్వల్ టు 8 3s are 24 into 10 వచ్చేసి 240 joules. మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ 240 joules ఆఫ్ వర్క్ జరిగిందంట బి నుంచి సికి వెళ్ళేటప్పుడు. కానీ ఎంత ఇచ్చారు వాళ్ళు హీటు? వాళ్ళు 200 ఇచ్చారు. ఓకే, వాళ్ళు ఇచ్చింది 200, కానీ వర్క్ జరిగిందేమో 240 joules. ఎట్లా జరిగింది? ఇంటర్నల్ ఎనర్జీని కొంత తీసేసుకుంటుంది. ఇంటర్నల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకొని ఎక్స్ట్రా వర్క్ చేసింది. ఇచ్చిన హీట్ కాకుండా ఎక్స్ట్రాగా ఇంటర్నల్ ఎనర్జీని యూజ్ చేసుకొని చేసేసింది అనమాట. ఓకే, ఇట్స్ లైక్ మీరు 200 రూపాయలు ఇచ్చారు, నేను వస్తువు కొనడానికి వెళ్తే 240 రూపాయలు అయింది, మీరు ఇచ్చింది 200. ఇప్పుడు నేనేం చేయాలా? వస్తువుని కొనుక్కురావాలంటే నా జోబులో నుంచి డబ్బులు పెట్టాలి కదా, చాలా అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి అనలైజ్ చేద్దాం. సో వర్క్ డన్ ఇన్ ద ప్రాసెస్ బి టు సి వచ్చింది మనకి 240 joules. సో heat supplied in the process from B to C is equal to work done in the process from B to C plus change in internal energy from B to C. Work done వచ్చేసి 240 joules. వాళ్ళు ఇచ్చిన హీట్ 200. సో change in internal energy from B to C. So change in internal energy as you go from A to B and B to C is equal to change in internal energy as you go from A to B plus change in internal energy from as you go from B to C. So as you go from A to B, internal energy ఎంత కనుక్కున్నాం కదా మనం, ఎంత? 600 joules వచ్చింది. 600 joules. అండ్ B నుంచి Cకి వెళ్తే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిపోయింది 40 joules, which is equal to 560 joules. The answer is 560 joules. ఓకేనా? Work done is not minus 240, it is plus 240. Because volume is increasing, see?
Volume is increasing. As you go from B to C, volume is increasing. Whenever volume increases, work done by the gas is positive. Next, at 27 degrees Celsius, a gas is compressed suddenly such that its pressure becomes 1/8 of its original pressure. ఎప్పుడన్నా సడన్గా చేస్తే, జనరల్గా సడన్గా చేసామనుకో, హీట్ ఎక్స్చేంజ్ కష్టం. అంత సడన్గా హీటు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చాలా కష్టం. మనం హీట్ చేస్తున్నాం అనుకో, కొంచెం టైం పడుతుంది కదా హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి. ఎప్పుడైనా ఏదైనా ప్రాసెస్ సడన్గా కనుక చేయగలిగితే, లైక్ టైర్ ఉంది, మనం హోల్ పెట్టాం అనుకో, టైర్ వెంటనే బర్స్ట్ అవుతుంది. ఇట్లా సడన్గా జరిగే ప్రాసెస్లన్నింటినీ కూడా మనం అడియాబాటిక్ ప్రాసెస్ల కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ సడన్గా జరిగేటప్పుడు మనం అంత తక్కువ టైంలో హీట్ని సప్లై చేయడం చాలా కష్టం. సో సడన్గా జరిగిందంటే, ఎప్పుడైనా సడన్ అన్నారంటే ఇక్కడ వాళ్ళ ప్రాసెస్ ఏంటో చెప్పాల. ఆ సడన్ అనే వర్డ్ని బట్టి మనం అడియాబాటిక్ అని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ రెండింటి మీద ప్రెషరు టెంపరేచర్ మధ్య రిలేషన్ అంట. సో ప్రెషర్ టెంపరేచర్ మధ్య రిలేషన్ తెలుసు కదా, అన్నిటికన్నా క్రిటికల్ కాంప్లికేటెడ్ రిలేషన్షిప్. గామా డివైడెడ్ బై 1 minus gamma by 1 minus gamma should be constant. So T1 per gamma by 1 minus gamma is equal to T2 per gamma by 1 minus gamma. Okay. So వాళ్ళు ఏం కావాలంటే ఫైనల్ టెంపరేచర్ కావాలంట. సో P1 by P2 into T1 per gamma divided by 1 minus gamma is equal to T2 per gamma divided by 1 minus gamma. P1 by P2 ఎంత అంట? సో ఒక టెంపరేచర్ దగ్గర స్టార్టింగ్ టెంపరేచర్ ఎంత? T1 is equal to 300 Kelvin. ప్రెషర్ వచ్చేసి, ప్రెషర్ బికమ్స్ 1/8 ఆఫ్ ఒరిజినల్ ప్రెషర్. సో P1 అనే ప్రెషర్ P అనుకుంటే P2 ప్రెషర్ ఎంత? 8 times తగ్గించారంట. ఓకే, P1 by P2 ఎంత అవుతుంది? సో P1 by P2 is equal to P by P/8 which is equal to 8. సో ఈ ఫ్యాక్టర్ అయితే 8. T1 వచ్చేసి వాళ్ళు ఇచ్చారు 300 Kelvin or 27 degrees Celsius అని ఇచ్చారు. సో గామా డివైడెడ్ బై 1 minus gamma which is equal to T2 పవర్ గామా బై 1 minus gamma. గామా బై 1 minus gamma ఎంత? గామా 5/3 ఇచ్చారు. గామా బై 1 minus gamma is equal to 5/3 divided by 1 minus 5/3 is minus 2/3. So it is minus 5/2. ఓకేనా? సో ఈ గామా బై 1 minus gamma ఈ పక్కకు పంపించేద్దాం. అప్పుడు ఇది 8 ఇంకొకసారి రాద్దాం. 300 whole power minus 5/2 is equal to T2 power minus 5. ఈ minus 5/2 నా పక్కకు పంపించేస్తే 8 power minus 5/2 ఆ పక్కకి వెళ్తే ఏమవుతుంది? ప్లస్ 5/2 అవుతుంది ఇంటూ 300. 300 హోల్ పవర్ minus 5/2 ఈ minus 5/2 ఈ పక్కకు వస్తే క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? ఎస్. సెకండ్ కరెక్టేనా? వన్ సెకండ్, నేను మిస్టేక్ చేసాము, ఒకసారి చూడండి క్యాలిక్యులేషన్లో. గామా బై 1 minus gamma మోనోఅటామిక్ గ్యాస్ అయి ఉంటుంది, అందుకని 5/3 ఇచ్చి minus 5/2. ఓకే, పవర్ minus 5/2 కదా, ప్లస్ 5/2. యా, ఓకే minus 5/2, 8 power minus 5/2. యా కరెక్ట్. ఎందుకంటే ఈ minus 5/2 అన్ని చోట్ల డివైడ్ చేస్తున్నాం, పవర్లో అన్ని చోట్ల డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 1 అయిపోయింది, ఇక్కడ 1 అయిపోయింది, ఇక్కడ minus 5/2 అయింది. ఓకే, సో this is 2 power 3 కదా, 2 power 3 కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్. 2 power 3 2 power 15/2
Yeah, okay. 2 power 3, 2 power minus 15 by 2 into 300, which is 2 power minus 7.5 into 300. So 2 power minus 7.5 approximately 2 power minus 7 or 2 power minus 8 అనుకోవచ్చు. So 300 divided by 2 power 7 వేసుకోండి. 2 power 6 is 2 power 6 is 64. 2 power 7 is 128. 128 approximately ఒక 150 వేసుకోవచ్చా? 150 approximation కష్టమే. T power gamma by 1 minus gamma. కరెక్టే కదా? P1 by P2 8. యా ఒకసారి చేద్దాం మళ్ళీ. ఇది కరెక్ట్గా అప్లై చేసాం కదా మనం? కరెక్ట్గా అప్లై చేసాం కదా? ఓకే, ఒకసారి మళ్ళీ మొత్తం తీసేద్దాం. ఓకే, ఓకే. So P2 is equal to initial pressure divided by 8. Temperature T1 is equal to 300 Kelvin. Gamma is 5 by 3. Okay. So T power 1 minus gamma into T power gamma is equal to constant. ఇదే కదా మనకు వచ్చింది. PV power gamma equal to constant. V place లో nRT by P రాసాం. T power 1 minus gamma, T power gamma. Perfect. So this is equal to the pressure power 1 minus gamma divided by gamma into temperature equal to constant. Happy ఇట్లా కూడా రాసుకోవచ్చుగా. So P1, one second, 1 minus gamma by gamma ఏం రాసుకోవచ్చు? 1 minus gamma is 5 by 3 divided by 5 by 3. This minus 2 by 3 divided by 5 by 3. So 3 cancel. This is minus 2 by 5. Minus 2 by 5 into temperature T1 is equal to P2 power minus 2 by 5 into T2. So మనకు T2 కావాలి. సో P2 నీ పక్క పంపించేద్దాం. ఓకే, సో P1 by P2 whole power minus 2 by 5 into T1. So P1 by P2 is 8. 8 power minus 2 by 5 into T1 is equal to T2. So T1 ఎంతో మనకు ఆల్రెడీ తెలుసు. కాంప్లికేట్ అయిపోయింది. ఏదో
ఏదో ఒక సిస్టంలో ఒక చిన్న ఎర్రర్ ఉన్నట్టుంది, మొత్తం కాంప్లికేట్ చేసేసింది. మొత్తం క్లమ్జీ అయిపోయింది. ఇదే కదా, ఫైన్. సో ఏంటి ఇది ఎంత వేడిగా బిహేవ్ చేస్తుందా? సో మనకి ఇది వచ్చింది ఇందాక. సో P1 per minus 2/5 into temperature T1 is equal to P2 per minus 2/5 into temperature T2. So temperature T2 is equal to P1 by P2 whole power minus 2/5 into temperature T1. So T2 is equal to, T1 is 300, P1 by P2 is 8 whole power minus 2/5. So T2 is equal to 300 into 2 power 3, 2 whole power 3 2 so 6 minus 6/5 అని రాయొచ్చు. యా పర్ఫెక్ట్ వచ్చింది, ఏదో క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశాను ఇందాక. సో 300 into 2 power minus 1.2. ఓకేనా? సో ఇంతకుముందు చేసాం మనం 2 power 1.2 ఎంతో మనకు ఆల్రెడీ వచ్చింది, 2.3 ఎంత వచ్చింది కదా. సో 2 power minus 1.2 కిందే రాసుకోండి, 2 power 1.2 రాసుకోండి. సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2.2. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 150 బై 2 అయితే 150, దానికన్నా తక్కువ అంటే 140నో ఎంత వస్తుంది అప్రాక్సిమేట్గా 140 లాంటిది ఏదో వస్తుంది. 140 కెల్విన్ ఆన్సర్ వచ్చి 140 కెల్విన్కి దగ్గరలో ఉంటుంది. 140కి దగ్గరలో ఉంటుంది, 140 కెల్విన్కి దగ్గరలో ఉంటుంది. 140 కెల్విన్ లేదు. సెల్సియస్లోకి మారిస్తే మనకి ఇది వస్తుంది కరెక్ట్. 140 కెల్విన్ మైనస్ 273 చేస్తే మైనస్ 130 కెల్విన్ ఆ రేంజ్లో వస్తుంది. అంటే మనం అప్రాక్సిమేషన్ చేసాం కాబట్టి దీనికి దగ్గరలో ఉంది. ఇది ఒకటే ఆప్షన్ ఉంది క్లోజ్గా. ఓకేనా? యా ఇది మెస్అప్ అయిపోయింది క్యాలిక్యులేషన్ యాక్చువల్లీ. ఓకేనా? రైట్, దట్స్ ఇట్. సో కార్నాట్ సైకిల్ అయితే సిలబస్లో లేదనుకుంటా. సో ఈరోజు ఇక్కడికి స్టాప్ చేసేద్దాం. కరెంట్ సైకిల్ లేదనుకుంటా కదమ్మా, సిలబస్లో లేదు కదా మ్యాగ్నా. సో విల్ స్టాప్ హియర్. టేక్ కేర్, విల్ మీట్ అగైన్ టుమారో విత్ ఐల్ స్టార్ట్ నెక్స్ట్ విత్ అటామిక్ ఫిజిక్స్. అటామిక్ ఫిజిక్స్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, నేను ఈ మంత్ ప్రామిస్ చేసిన దాంట్లో. అటామిక్ ఫిజిక్స్ 2 క్లాసెస్లో 3 క్లాసుల్లో కంప్లీట్ చేసేద్దాం, తర్వాత వేరే టాపిక్ తీసుకుందాం.